పలాస అన్నది మనం ఇక్కడ తెలంగాణలో తీయొచ్చు, రాయలసీమలో తీయొచ్చు, గోదావరిలో తీయొచ్చు, బీహార్లో తీయొచ్చు, తమిళనాడులో తీయొచ్చు. ఎన్ని ప్లేసెస్ అన్ని దగ్గరలో అదే ఉంది, వేరే వేరే రూపాల్లో ఉంది. పొలం లేనిది ఎక్కడ ఉంది సార్? ఈ హనీ ఎట్లా స్టార్ట్ అయింది? చీకటి అనే కథని ప్రొడ్యూసర్ రవిపీట్ల గారు చదివి ఇది సినిమా చేయగలుగుతారా అని అడిగారు. సార్, ఈ సినిమా చూస్తున్నంతసేపు కరోనా టైంలో మదనపల్లిలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది. అసలు ఈ సినిమాకి మదనపల్లి సంఘటనకి అది సంబంధం లేదు. యజ్ఞాలు, యాగాలు, క్షుద్ర పూజలు, నరబలులు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు చుట్టూ ఉన్నారు. రీసెంట్ గా కూకట్పల్లిలో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే దేవుడు వచ్చి ఆయన కాపాడతారు అని చెప్పేసి 4 రోజులు ఇంట్లోనే ఉంచుకున్నారు. బ్యాట్స్మెన్ వచ్చింది. సో వాళ్ళు ఎంత బ్లైండ్ గా దాన్ని బిలీవ్ చేశారు. దశమ భాగం అనేది ఒకటి ఉంటుంది క్రిస్టియానిటీలో. దశమ భాగం పేరుతో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో అది మామూలు దోపిడీ. దెయ్యం ఈ రోజు ఒక మనిషిని చంపినట్టు గానీ, హాని చేసినట్టు గానీ, ఒక మనిషిని ఇచ్చేసినట్టు గానీ ఎక్కడా లేదు. ఈ రోజు తెల్ల చొక్కా వేసుకున్నవాడిని నువ్వు కనుక కత్తితో పొడిస్తే నీకు స్వర్గం ప్రాప్తిస్తుందని ఉంటే వాడు ఆ రోజు తెల్ల చొక్కా వేసుకున్నాడు పొడి చేస్తాడు అంతే. హనీ సినిమా వరకు వచ్చేసరికి నార్మల్ గా మిగతా హర్రర్ సినిమాలకు ఏ విధంగా ఇది డిఫరెంట్ గా చూడొచ్చు సార్? ఇలాంటి సినిమా అసలు ఇండియన్ సినిమాలో రాలేదు ఫస్ట్ థింగ్. ఎందుకనంటే ఇందులో దెయ్యం ఉండదు, దేవుడు ఉండడు. ఈ సినిమాలు అన్ని చూస్తూ ఉంటే నార్మల్ గా సోషల్ కాజెస్ ని బేస్ చేసుకుని ఉంటాయి. అంటే ఆర్ట్ తాలూకా ప్రాపర్ పరమార్థం ఏంటంటే నేను నమ్మేది అంటే ఒక టార్చ్ లైట్ వేసి చూపించగలగాలి. మీ షార్ట్ స్టోరీస్ లో పుష్పలత నవ్వింది అండ్ చున్ని, ఈ రెండింటి గురించి అసలు ఏంటి సార్? అసలు ఎట్లా ఉంటాయి సార్ ఆ స్టోరీస్? పుష్పలత నవ్వింది సినిమా చేయాలని నాకు 100% ఉంది. అది ఎప్పుడు చేస్తానని తెలియదు, బట్ ఖచ్చితంగా చేస్తాను. సినిమాలోనే కాకుండా దానికంటే ముందు మీరు సాహిత్యంలో ఉన్నారు. సాహిత్యం గురించి అంటే మీ సాహిత్యం గురించి సాహిత్యంలో ఎప్పుడు ఉన్నట్టు సాహిత్యంలో ఉండడం అంటే రాస్తున్నాం ఉన్నట్టే. బట్ నేనేం పెద్ద సాహిత్యకారుని అడిగితే అనుకోను, నాకు అనిపించింది రాశాను. తెలుగు సాహిత్యకారుల్లో కాంటెంపరీ సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి. లైక్ ఏ గుంపుకు మీరు దగ్గరగా ఉన్నారు? నేను డే 1 నుండి ఏ గుంపు కాదు, నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక సింపతి కార్డు వాడి సినిమాలు తీసి లైక్ అవార్డులు కొట్టాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అనే విమర్శలు లేదు, నాకు ఎప్పుడు అలా రాలేదు. వచ్చినా కూడా అదేం కాదు. నేను ఇప్పుడేమి సమాజ సేవ చేస్తున్నానని అయితే అనుకోవట్లేదు. నేను ఆ పని చేయడం ద్వారా నాకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా నేను నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. సార్, ఇంటి నుంచి 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా, ఆ టైంలో ఎప్పుడు కూడా ఫ్యామిలీని కలవాలని ఎందుకు ఉన్నదండి? అవన్నీ ఉంటాయి. మిమ్మల్ని సోషల్ యాక్టివిస్ట్ గా అనుకోవచ్చా? సోషల్ యాక్టివిస్ట్ అయితే 100% అనుకోవచ్చు. కానీ సమాజం మార్పు చెందుతుంది అని అయితే నేను నమ్మను. అంటే ఒక సినిమా వలన అంత కాదు, అది న్యాచురల్ ఎవల్యూషన్ ఉంటుంది. సరే, ఈ రీసెంట్ గా వచ్చినటువంటి సినిమాలలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా ఏమైనా? ప్రీ వెడ్డింగ్ షో అనేది బాగా నచ్చిన సినిమా. ఎందుకు ఎక్కువ సీరియస్ గా ఉంటూ ఉంటారు? నేనేం సీరియస్ ఏం పర్సనల్ అంటే నా మొహంలో కనిపిస్తుంది ఏమో. నేనేం సీరియస్ మనిషిని అయితే ఇంకా సీరియస్ గా ఉంటాను నేను, నాకు కూడా తెలియదు మరి. హలో, వెల్కమ్ టు 3TV. గ్రామీణ వాస్తవాలు, కుల ఆర్థిక అసమానతలు, మన సమాజంలో కనిపించే ఎన్నో మౌన పోరాటాలను తెర మీద ఎంతో ధైర్యంగా చూపించినటువంటి వ్యక్తి ఆయన. పలాస, శ్రీదేవి సోడా సెంటర్, మెట్రో కథలు, తర్వాత మట్కా, ఇప్పుడు హనీ. సో సమాజంలో మార్పు తీసుకురావడానికి సినిమాను ఎంచుకున్న ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా కనిపిస్తారు సార్ నాకు. సో సార్, డైరెక్టర్ కర్ణకుమార్ సార్ ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ యొక్క సినీ జీవిత ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు హనీ సినిమా వరకు ఏ విధంగా జరిగిందని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఎస్ సార్. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హనీ చాలా పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ. సార్, ఈ హనీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇది నేను యాక్చువల్గా చీకటి అనే కథ నా కథా సంపుట్లో వచ్చింది. అది చీకటి అనే కథని ప్రొడ్యూసర్ రవిపీట్ల గారు చదివి ఇది సినిమా చేయగలుగుతారా అని అడిగారు. అది యాక్చువల్గా షార్ట్ స్టోరీ. సో షార్ట్ స్టోరీని సినిమా చేయగలుగుతారంటే సినిమా స్క్రిప్ట్ గా వర్క్ చేసి ఇంకా మొదలు పెట్టాను. ఎందుకంటే ఇది వెరీ డార్క్ ఫిల్మ్. సో నార్మల్గా ఎవరు దీన్ని ఇలాంటి సినిమాలని నిర్మించడానికి ముందుకు రారు. ఫస్ట్ నిర్మాత దొరకాలి. చాలా మంచి కథ అయినప్పటికీ నిర్మాత దొరకాలి. వాళ్ళకి కూడా కంటెంట్ మీద అంత ఇంట్రెస్ట్, అట్ ద సేమ్ టైం ఆ రిస్క్ తీసుకునే గట్స్ ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం. సో స్వేచ్ఛగా సినిమా చేయాలి అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా 100% సహకరిస్తేనే చేయగలుగుతాం. సో ఆయనే ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని అది సినిమాగా రాసి తీశారనమాట. ఎస్ సార్. సరే, సినిమా చూస్తున్నంతసేపు మదనపల్లిలో కరోనా టైంలో మదనపల్లిలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది. సో దాన్ని కథాంశంగా తీసుకుంటున్న టైంలో పర్టికులర్గా దాని గురించేనా, లేకపోతే మీ జీవితంలో జరిగినటువంటి ఇంకేదైనా ఇన్సిడెంట్, జ్ఞాపకం అట్లా ఏదైనా ఉందా సార్? అసలు ఈ సినిమాకి మదనపల్లి సంఘటనకి అది సంబంధం లేదు. మదనపల్లి సంఘటన అనేది డిఫరెంట్. బట్ ఈ సినిమా కానీ
అంటే ఈ సినిమాలో ఉన్న విషయం కానీ, లేకపోతే ఇలాంటి సూపర్స్టిషియస్ పవర్స్ మీద నమ్మకం ఉన్న వాళ్ళ గురించిన జీవితాల గురించి ఏ సినిమా తీసినా సరే అది ఇప్పుడు కూడా సమాజంలో కంటిన్యూస్, సమాజం అంటే ఇప్పుడు ఈ రోజు 2026 ఫిబ్రవరిలో మనం మాట్లాడుకుంటున్న ఈ టైంకి కూడా అది జరుగుతూనే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎలా 9 to 5 జాబ్స్, 9 to 6 జాబ్స్ చేసుకుంటూ మామూలుగా ఒక సాధారణ జీవితం గడిపే మనుషులు ఉన్నారో, అలాగే అర్ధరాత్రి పూట శ్మశానంలో కూర్చొని క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, పవర్ గురించి కానీ, మనీ గురించి కానీ, లేకపోతే వాళ్ళు ఇప్పటిదాకా అచీవ్ చేసిన ఆ పేరుని, పలుకుబడిని నిలబెట్టుకోవడానికి గురించి ఈ సూపర్స్టిషియస్ పవర్స్ మీద ఆధారపడి యజ్ఞాలు, యాగాలు, క్షుద్ర పూజలు, నరబలులు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు చుట్టూ ఉన్నారు. ఇది కాకుండా కల్ట్స్ చాలా ఉన్నాయి మనకి. సో ఎస్పెషల్లీ హైదరాబాద్లోనే 26 రకాల కల్ట్స్ ఉన్నాయని రీసెంట్ ఇది నివేదిక. సో ఈ కల్ట్స్ అన్ని ఏం చేస్తారంటే కొన్ని హానికరమైన కల్ట్స్ ఉంటాయి, కొన్ని హాని చేయని కూడా ఉండొచ్చు. అంటే జస్ట్ వెళ్ళాము ఏదో వాళ్ళు ఒక దీన్ని నమ్ముతారు, ఒక ఎంటిటీని నమ్ముతారు. అంటే మనం దేవుణ్ణి ఎలా నమ్ముతామో సో వాళ్ళు కూడా ఒక ఎంటిటీ నమ్ముతారు. అంటే నార్మల్గా జనబాహుళ్యంలో ఉండే దేవుళ్ళు కాకుండా, అంటే రాముడు, కృష్ణుడు, ఈశ్వరు, అల్లా, జీసస్ ఇలా కాకుండా మనకు తెలియని దేవుళ్ళు, మనకు తెలియని లేకపోతే శక్తులు, అంటే 90% ఆఫ్ మెజారిటీకి తెలియంది, ఆ 10% వాళ్ళు ఇంకేదో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా ప్రాక్టీస్ చేసే కల్ట్స్ చాలా ఉన్నాయి. వాటికి మంచి పేర్లతో సిటీలోనే చాలా పెద్ద పెద్ద బిల్డింగులతో నడుస్తున్నవి ఉన్నాయి. ఆ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది కాకుండా మనం అంటే పేర్లన్నీ చెప్పి మనం ఇప్పుడు దాన్ని కాంట్రవర్సీ చేయడం ఎందుకు, కానీ మనం రీసెంట్గా అన్ని చూస్తున్నాం కదా. సో కల్ట్స్ పేరుతో జరుగుతున్న అంటే ఒక మత్తులో జనాల్ని ఉంచే కల్ట్స్ అవి. సో దానివల్ల ఏంటంటే ఒక స్టేజ్ తర్వాత మనిషి తంతాలకు ఆలోచన విధానాన్ని కోల్పోయి మూఢత్వంలోకి వెళ్ళిపోతాడు. సో రీజనింగ్ అనేది వెతకడం, ఆ రీజనింగ్ వెతకడం అనేది ఒక స్టేజ్ వరకు పర్లేదు అని చెప్పడం పర్లేదు, కానీ అది దాటిన తర్వాత కష్టం. అంటే ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్తారు అనేది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మదనపల్లి సంఘటన అయితే అలాంటిది. వాళ్ళు ఆమె ఆ ఇద్దరు పిల్లల్ని ఎందుకు చంపేసింది, ఇద్దరు కూతుళ్ళు అంటే ఆమె ఎడ్యుకేటెడ్, పిల్లలు ఇద్దరు ఎడ్యుకేటెడ్, వాళ్ళ హస్బెండ్ ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు చదువుకున్నారు, సొసైటీలో తిరుగుతున్నారు, అన్ని మంచి చెడు అన్ని తెలుసు. అయినప్పటికీ ఆమె ఇద్దరు పిల్లల్ని డంబులతో కొట్టి చంపేసింది, వయసుకు వచ్చిన ఇద్దరు ఆడపిల్లల్ని. ఆమె బిలీఫ్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా మళ్ళీ 2 రోజుల్లో లేచి వస్తారు అనేది ఆమె నమ్మింది. సో ఆ నమ్మకం ఆ మెదడులోకి ఎక్కించింది ఏదైతే ఉందో అది చాలా భయంకరమైంది అని అంటారు. ఆ ఎక్కించిన వ్యక్తి అవ్వచ్చు, ఒక సిస్టమ్ అయి ఉండొచ్చు, ఒక కల్ట్ అయి ఉండొచ్చు. సో అలాంటి మనుషులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఈ సినిమాలో ఫస్ట్ డైరెక్టర్స్ వాయిస్ కింద ఒక నోట్ వస్తుంది, అంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, వీళ్ళంతా పత్రికల్లోనూ టీవీలోనూ కూడా వస్తాయి, కానీ అవి కింద స్క్రోలింగ్లో వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం పత్రికల్లో 4వ పేజీలో ఒక చిన్న ఆర్టికల్ పడుతుంది. ఎందుకంటే మనం ఉన్న సొసైటీలో పాలిటిక్స్కి, మిగతా సినిమాకో లేకపోతే ఇంకా గ్రామర్ దీనికో ఇచ్చినంత ప్రాముఖ్యత ఇలాంటి వాటికి మన పత్రికలు ఇవ్వవు. కాబట్టి 4వ పేజీలోనో 3వ పేజీలో అంటే మరీ పెద్ద సెన్సేషన్ ఇద్దాం అంటే క్షుద్ర పూజ అనేది ఎవ్రీడే ఒక ఆర్టికల్ ఉంటుంది. ప్రతి పత్రికల్లోనూ ఎక్కడో ఒకటి ఉంటుంది. అంటే చేతబడి నెపంతో ఒకరిని చంపిస్తారనో, క్షుద్ర పూజ పేరుతో ఒకరిని చంపిస్తారనో, లేకపోతే క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో అరెస్ట్ చేశారనో, లేకపోతే ఎక్కడో ఏదో ఒక సస్పిషియస్ యాక్ట్ జరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేశారనో, ఇదంతా జరుగుతుంది. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అది అలాంటిది ఒక, అందుకే చీకటి అని పెట్టాను. అంటే మనకు తెలిసిందే కాకుండా ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ అనేది చీకటి అనే పేరు మీద నేను కథ రాసింది. దాన్ని ఇక్కడ హనీ అని. ఎగ్జాక్ట్లీ సార్. ఇందాక నాకు ఒకటి గుర్తొచ్చింది, అంటే రోజు మన చుట్టూ మనలోనే జరుగుతున్నాయి అనే దగ్గరలో మొన్న రీసెంట్గా కూకట్పల్లిలో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే దేవుడు వచ్చి ఆయన కాపాడతారు అని చెప్పేసి 4 రోజులు ఇంట్లోనే ఉంచుకున్నారు. బ్యాట్స్మెన్ వచ్చింది. సో వాళ్ళు ఎంత బ్లైండ్ గా దాన్ని బిలీవ్ చేశారు, వాళ్ళు ఎంత బ్లైండ్ గా దాన్ని బిలీవ్ చేశారు. సో యేసుక్రీస్తు అన్నైనా చనిపోయిన తర్వాత లేచి వచ్చాడు కాబట్టి మనం ఆ మతాన్ని పాటిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా లేచి వస్తాడు అన్నది నమ్మడం. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మీకు క్రిస్టియానిటీలో కానీ, హిందూ దీంట్లో కానీ, ముస్లిం దీంట్లో కానీ ఆ మతాన్ని, ఆ దేవుళ్ళని ఆసరాగా చేసుకొని వాళ్ళ పేర్లను వాడుకొని పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనందరికీ తెలుసు. మనం 100 మందిని చూస్తున్నాం. సో ప్రాపర్ డివోటీగా, భక్తిగా ఉండి వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ పక్క వాళ్ళకి హాని చేయకుండా, అదేంటంటే ఒక ఎంటిటీని మనం నమ్ముతున్నాము, అది మనకేదో మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయినంత వరకు ఎవరికి ఏ ప్రాబ్లం అంటే సమాజంలో మనం పక్కోడికి హాని చేయనంత వరకు. బట్ ఇలాంటి వాళ్ళ వలన అందరికీ హాని. ఇప్పుడు ఆర్థిక హాని ఉంది, అంటే ఒక
ఇప్పుడు దశమ భాగం అనేది ఒకటి ఉంటుంది క్రిస్టియానిటీలో. దశమ భాగం పేరుతో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో అది మామూలు దోపిడీ. అంటే ఫస్ట్ మీకు అది ఇంజెక్ట్ చేయాలి మైండ్ లోకి ఫస్ట్ ఇంజెక్ట్ చేయాలి. 10వ భాగం నువ్వు ఇవ్వకపోతే దేవుడు నిన్ను కాపాడు అని. ఓకే, నీ సంపాదనలో 10వ భాగాన్ని ఆశిస్తున్నవాడు దేవుడు అసలు కానే కాడు కదా. దేవుడికి డబ్బుకి అసలు సంబంధం, డబ్బు అనేది మనిషి సృష్టించుకున్నాం. అంతే కదా. మనం వెరాల్ యానిమల్స్ అందరిలాగా, అన్ని జంతువుల్లాగా మనం ఒక జంతువు. మనకు కొంచెం ఇదంతా మనం సొసైటీ ఎన్నో సృష్టించుకున్నాం. బట్ అంటే ఇది పెద్ద డిబేట్, ఇది మాట్లాడుకుంటూ పోతుంది. కానీ పర్టికులర్ గా వాళ్ళ వరకు వస్తే మాత్రం అంటే సార్, లైక్ సారీ టు మెన్షన్ దిస్, డినామినేషన్స్ ఉంటాయి, వివిధ రకాల సంఘాలు ఉంటాయి, ఒక్కొక్క రకంగా వాళ్ళు ఇదంతా వాళ్ళు ఏర్పరచుకున్న సిస్టమ్. ఆ సిస్టమ్ ని బిలీవ్ చేసే విధంగా మిమ్మల్ని చేసే బ్రెయిన్ వాష్ ఉంటుంది కదా, అదే హారర్. సినిమాని సైకలాజికల్ హారర్ అని ఎందుకు అంటున్నారని ప్రతి ఒక్కరు అడిగారు కలిసిన వాళ్ళంతా కూడా. అంటే ఇంటర్వ్యూస్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మామూలుగా సైకలాజికల్ హారర్ ఏంటంటే నేనేం చెప్పానంటే, హారర్ అంటే మనం నార్మల్గా ఏం చెప్తాం, ఒక దెయ్యం ఉంటుంది లేదా ఒక ప్రేతాత్మ ఉంటుంది, ఆమె లేదా అతడు ఏదో అన్యాయం జరగడం వలనో లేకపోతే దీని వలన కక్ష తీర్చుకోవడం అన్నది సీరియస్ హారర్ కింద మనం చూపిస్తాం. అది చిన్న పిల్లల్ని పొసెస్ చేయడమో లేకపోతే ఆడపిల్లల్ని పొసెస్ చేయడమో చేసి దాని ద్వారా ఆ పగ తీర్చుకోవడం, దీంట్లో జంప్ స్కేర్స్ ఇదంతా ఉంటుంది. ఇది సినిమాల్లో వరకే. నిజ జీవితంలో దెయ్యం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, దెయ్యము ఆత్మ అనేది ఈ రోజు వరకు, అంటే నా మొత్తం లైఫ్ లో దెయ్యం చూశాను, దెయ్యం ఇలా చేసింది, దెయ్యాన్ని చూసి భయపడ్డానని చెప్పిన వాళ్ళు ఉన్నారే తప్ప దెయ్యం ఒకరిని చంపింది అన్న వాళ్ళు ఈ రోజు వరకు లేరు. మీరు కావాలంటే ఒకసారి రివైండ్ చేసుకోండి. నిజ జీవితంలో దెయ్యం ఒకరిని చంపింది అన్నదైతే ఉండదు. దెయ్యాన్ని చూసాము, దెయ్యాన్ని చూసి భయపడ్డాము, లేకపోతే దెయ్యం వలన ఇలా జరిగింది అలా జరిగింది అట ఇట అని చెప్తారు. మీరు చూసారు ఎప్పుడైనా దెయ్యాన్ని పర్సనల్ గా? నేను చూడలేదు. మీరు మీకు తెలిసిన 200 మందినో 300 మందినో కూడా మీరు అడగండి, మీ చుట్టుపక్కల ఉన్న సరికి ఎవరు చూసుంటారు, అందరూ విని ఉంటారు. అది నడుస్తూ ఉంది. అయితే దెయ్యం ఈ రోజు ఒక మనిషిని చంపినట్టు కానీ, హాని చేసినట్టు కానీ, ఒక మనిషిని ఇచ్చేసినట్టు కానీ ఎక్కడా లేదు. ఓకే, కానీ మనుషులను చంపుతున్నారు కదా. మనుషులను చంపడం అనేది ఒక ఫ్యాక్షన్ గొడవలో లేకపోతే రౌడీజమో ఇంకొకటి కక్షలో కార్పణ్యంలో, అది వేరే. అది పక్కన పెట్టి అసలు ఏం సంబంధం లేక దానికైనా ఒక పర్పస్ ఉంటుంది. అంటే వాళ్ళు వీళ్ళకి హాని జరగడమో, వీళ్ళు వాళ్ళకి హాని జరగడమో, దానివల్ల ఒక పగ పెంచుకోనో కక్ష చేసుకుని దానికి ఏదో ఒక పర్పస్ అని ఉంటుంది. అంటే వాళ్ళ వరకు చూస్తే వాళ్ళకి ఒక పర్పస్ ఉంది. అంటే వీళ్ళు నాకు అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళు చంపాలి అనుకుని చంపేవాడు ఉన్నాడు. కానీ అలా కాకుండా మీకు ఆనర్ కిల్లింగ్స్ ఉన్నాయి. అవును సార్. అంటే ఇద్దరు మనుషులు ఇష్టపడడం వలన, ఇద్దరు మనుషులు ఇష్టపడి జీవించాలనుకోవడం వలన తల్లిదండ్రులు అవతల వాళ్ళని యువతల వాళ్ళని కులం పేరుతోనో, మతం పేరుతోనో, ఆర్థిక పరిస్థితుల పేరుతోనో వాళ్ళని చంపేసి ఆనర్ కిల్లింగ్స్ రెగ్యులర్ చూస్తున్నాం. అది హర్రర్ కదా. ఒక మనిషికి ఆ థాట్ రావడం అనేది హర్రర్. అలాగే దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇది, అంటే సొంత కూతుళ్ళని బలిచ్చిన వాళ్ళు ఉన్నారు, సొంత కూతుళ్ళని కొడుకుల్ని బలిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులోకి వాళ్ళని దింపేసి, అంటే చిన్న పిల్లల్ని 5 ఏళ్ళ పిల్లల్ని 6 ఏళ్ళ పిల్లల దగ్గర నుండి వాళ్ళని ఒక ఇంట్లో మనం పెరుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం ఏంటో దాన్ని బట్టి మనం పెరుగుతాం. దాని తర్వాత మన ఫ్రెండ్స్, మన కాలేజ్ వాతావరణం, తర్వాత మన సొసైటీ, మనం ఎలాంటి సొసైటీలో తిరుగుతున్నాం దాన్ని బట్టి మన క్యారెక్టర్ అనేది రూపుదిద్దుకుంటుంది. బట్ ఇలాంటి ఇళ్లలో పెరిగే పిల్లలు ఎలా పెరుగుతారు, వాళ్ళ మానసిక స్థితి అసలు ఎలా ఉంటుంది, అలాంటి ఇళ్లలో ఏం జరుగుద్ది అసలు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక 4 రోజులు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంటే అంతమంది నమ్మారంటే వాళ్ళందరూ కూడా ఎలా బిహేవ్ చేస్తుంటారు ఇంట్లో? కదా హారర్. టూ మచ్ గా బ్రెయిన్ వాష్ చేసేసి అట్లా వదిలిపెట్టేసి, అంతే కదా. వాళ్ళంతా మనతో పాటు పొద్దున్న లేస్తే తిరుగుతుంటారు, మనతో పాటు కలిసి టీ తాగుతుంటారు, మనతో పాటు కలిసి బస్సులో ప్రయాణిస్తుంటారు. వాళ్ళ మనసులో ఏం నడుస్తుందో మనకు తెలియదు. ఈ రోజు తెల్ల చొక్కా వేసుకున్నవాడిని నువ్వు కనుక కత్తితో పొడిస్తే నీకు స్వర్గం ప్రాప్తిస్తుందని ఉంటే, వాడు ఆ రోజు తెల్ల చొక్కా వేసుకున్నాడు పొడి చేస్తాడు, అంతే. ఎగ్జాక్ట్లీ సార్. వాడు నమ్మినప్పుడు ఇది కదా హారర్ అంటున్నాను నేను. సో అలాంటి కాన్సెప్ట్ ని తీసుకుని చేసిన సినిమా. సినిమాలో నల్ల పిల్లి ఉంటుంది, పిల్లి మాయ ఉంటుంది సార్. లైక్ ఈ నల్ల పిల్లి కాన్సెప్ట్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి సార్? ఉద్దేశం ఏం లేదు, అది అంత జరుగుతున్నదే. పిల్లి మాయ అనేది మీరు జస్ట్ పిల్లి మాయ అని మీరు జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే జస్ట్ గూగుల్ చేయండి పిల్లి మాయ అని. పిల్లి మాయ అని గూగుల్ చేస్తే, పిల్లి మాయ అని గూగుల్ చేస్తే మీకు 2500 పేజీలు ఓపెన్ అవుతాయి. నేనేమి ఇది కొత్తగా సృష్టించింది లేదు. ఇది ఇక్కడ కాదు, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నాకు తెలిసినట్టు, నేను అక్కడ పుట్టి పెరిగిన వాతావరణం కాబట్టి, ఉత్తరాంధ్ర సైడు, తూర్పుగోదావరి సైడు, ఇటువైపు ఉన్న నమ్మకాలు ఏవైతే ఉన్నాయో, అంటే పిల్లి మాయ అని, ఇరిడియం కాయిన్ అని,
రెండు తల్ల పామని, ఎస్ సార్. తర్వాత లంకి బిందులని. సో లంకి బిందులు దొరకాలంటే క్షుద్ర పూజలు చేస్తే లంకి బిందులు దొరుకుతాయి, లంకి బిందులు ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు. ఇదంతా చెప్తాను కదా, వీటి మీద తిరిగే మనుషులు సపరేట్ గా ఒక ఇది ఉంది. వాళ్ళంతా పొద్దున్న లేస్తే మనలాగే చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని బయటకు వస్తారు తప్ప వాళ్ళు చేసే పని వేరు. ఎస్ సార్. సో ఈ పిల్లిమాయ అనేది వైజాగ్లో నిజంగా నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్. అంటే ఎలా చేశారు అన్నది తెలుసు. సో వాళ్ళు ఏంటంటే ఒక పవర్, వాళ్ళు నార్మల్ ఇదే ఒక పవర్ కోసం చేశారు, వాళ్ళు ఇది ఉన్నారు అంతవరకే అందరికీ తెలుసు. బట్ నిజంగానే వాళ్ళ ఇంట్లో అలాగే ఉన్నారా, వాళ్ళు ఇంకోలా ఉన్నారా, వాళ్ళు ఏం చేశారు ఏంటంటే తెలియదు. సో పిల్లిమాయ అన్నది నల్ల పిల్లిమాయ. ప్రతిదానికి ఇప్పుడు మీరు ఒక విషయం నమ్మాలనుకుంటే దానికి నేను ఒక కథ చెప్పాలి కదా మీకు. మీరు నమ్మేటట్టుగా చెప్పడానికి ఒక స్టోరీ ఉండాలి కదా, అదే ఈ సినిమాలో చెప్పింది. అంటే రాజా రవీంద్ర గారు చెప్తారు ఇది ఏంటి అన్నది. అలాంటివి 100 రకాల కథలు ఉన్నాయి ప్రాచుర్యంలో పిల్లిమాయ. మీరు అదే చెప్తున్నాను, నేనేమి నాన్నేమి మీరు కన్సిడరేషన్ లోకే తీసుకోక్కర్లేదు. జస్ట్ గూగుల్ ఇట్. మీకు ఇన్స్టాగ్రామ్ లో చక్కగా మంచి బట్టలు వేసుకొని, డిజైనర్ వేర్ బట్టలు వేసుకొని కూర్చొని కింద ఫోన్ నంబర్ ఇచ్చి అమ్ముతున్నారు పిల్లిమాయని. రీల్స్ లో అమ్ముతున్నారు పిల్లిమాయ. మీరు మాకు ఈ నంబర్ కు ఫోన్ చేయండి, మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలా లేకపోతే గూగుల్ పే చేస్తారా, ఈ నంబర్ గూగుల్ పే చేస్తే పంపిస్తాం. పిల్లిమాయ వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎలా దీన్ని ఇచ్చారు అవన్నీ కూడా చెప్తున్నారు. సార్ ఇది కాస్టింగ్ ఎట్లా జరిగింది సార్ నవీన్ చంద్ర సార్ని తీసుకోవడానికి రీజన్? యాక్చువల్గా ఇది ముందు ప్రొడ్యూసర్ ప్రపోజ్ చేసినప్పుడు నేనేం చేశానంటే ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయితే కాదు, అంటే ఇప్పుడు ఇంత బాగా వచ్చింది లేకపోతే ఇంత బాగా ఆడింది ఇంత మంచి పేరు వచ్చింది అన్నది నేను డే 1 అయితే ఊహించలేదు దాన్ని. సో బట్ మంచి కదా మనం చెప్తాము. సో మనం ఇదేంటంటే ఫెస్టివల్ టార్గెటెడ్ గా చేద్దాము. సో సండేన్ ఫెస్టివల్ ఇలాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో హారర్ లోనే సైకలాజికల్ హారర్, తర్వాత ఈ టెరిఫిక్ హారర్, వీటన్నిటి కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి. తర్వాత మనం ఒక మంచి కథ చెప్పినప్పుడు, మానవ భావోద్వేగాలను చెప్పినప్పుడు, డిఫరెంట్ జోనరా చేసినప్పుడు ఖచ్చితంగా అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ రీచ్ అవుతుంది అన్న దీని మీద మనం ఏం చేద్దామంటే అందరు కొత్త వాళ్ళతో చేద్దాం ఇది. సో థియేటర్ నుండి తీసుకుందాం అంటే నేను పలాసకి అలాంటి ప్రయోగం చేస్తాను, అలా చేద్దామని అనుకున్నాం. సో లో బడ్జెట్ లో అవుతుంది. సో ప్రొడ్యూసర్ కి డబ్బులు వచ్చాయా రాలేదా పక్కన పెడితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టానన్న ఇది ఉండదు. అంటే ఆ టైంకి ఒక ప్యాషనేట్ గా నేను సినిమా తీద్దాం అనుకున్న ఆయన క్రమేపీ ఒక 2 నెలలో 3 నెలలో 6 నెలలో ఈ ప్రాసెస్ లోన ఆయనకి భారంగా అనిపించకూడదు. సో ఓకే నాకు ఒక మంచి సినిమా తీయాలనిపించింది, నేను ఒక మంచి సినిమా తీశాను, బట్ నాకు పెద్ద పెయిన్ లేదు అనుకోవాలి ఆయన అన్నదా నా తాలూకు ఉద్దేశం. సో దాని మీద చేద్దామని చెప్పి అనుకున్నాం. నేను ఒక కాస్టింగ్ అనుకున్నాను చెప్పాను. బట్ వన్స్ అది స్క్రిప్ట్ అయిపోయి స్క్రిప్ట్ గా కంప్లీట్ చేసేసి సీన్లుగా రాసి దాంట్లో మ్యూజిక్ ఇదంతా కూడా వచ్చి మొత్తం ఇలా వస్తుంది అని ఒక నెరేషన్ ఇదంతా అయినప్పుడు శేఖర్ మాస్టర్ గారు, రవిపీట్ల గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్. సో శేఖర్ మాస్టర్ రవిపీట్ల గారు విన్నప్పుడు లేదు మనం ఇంత మంచి కథని ఇలా చెప్పొద్దు, పోతే పోయింది, ఇప్పుడు మీరంతా రూపాయి అడుగుతున్నారు, మేము 3 రూపాయలు పెడతాం, పోయిందే ఉంది, చేద్దాం మనం మంచి యాక్టర్స్తో వెళ్దాం అనుకున్నప్పుడు సజెస్ట్ చేసిన పేర్లలో మొదటి పేరు నవీన్ చంద్ర గారు. ఎందుకంటే ఈ సినిమాని ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు ఉండింది. కారణం ఏంటంటే ఆయన దాన్ని ఏమని చెప్తారు, ఆయన కథ నచ్చాలి, క్యారెక్టర్ నచ్చాలి, కొత్తగా ఉంటే ఆయనతో చేయించవచ్చు. అంటే ఒక పాపకు 10 ఏళ్ల పాపకి నేను తండ్రి, నేను ఇప్పుడు చేయను కదా సార్ అంటే నేను ఇంకా యంగ్ క్యారెక్టర్స్ చేయాలి, అలాంటివన్నీ ఆయనతో ఉండవని నేను నమ్మాను. ఎందుకంటే మట్కాలో ఆయనతో పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి. సో నమ్మాను. నవీన్ చంద్ర గారికి ఫోన్ చేశాను, ఆయన రాజా రవీంద్ర గారు వచ్చారు, కథ విన్నారు. కథ విన్న తర్వాత అప్పటికి నేను సారంగపాణి అనే క్యారెక్టర్ ని ఎవరితో చేయించడం మేము ఆలోచించలేదు అప్పటికి. సో ఇంకా ఎవరైనా పట్టుకుందాం, పెద్దవాళ్ళని పట్టుకుందాం అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నాము. రాజా రవీంద్ర గారు అప్పుడు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక గెటప్ లో ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఏంటంటే కొంచెం హాఫ్ గ్రే హెయిర్ ఉంది, వైట్ బైడ్ ఉంది ఆయనకి. ఆయన వేరేది సినిమా గురించో లేకపోతే ఆయన బ్రేక్ లో ఉన్నారో ఏమో, ఆయన చాలా క్యాజువల్ గా దీనికి వచ్చారు. ఆయన చూడగానే టక్కున ఆయనకు ఒక లెనిన్ షర్ట్ వేసి ఆ బొట్టు పెట్టి ఇది చేస్తే బాగుంటుందని నేను మైండ్లో అనుకొని, సార్ ఒక క్యారెక్టర్ ఉంది వెరీ నెగిటివ్ క్యారెక్టర్, ఇది చేస్తారని అంటే ఆయన మీరు చెప్పండి సార్ నేను చేస్తాను, నాకేం లేదు, వచ్చింది ఇక్కడికి యాక్టింగ్ గురించా కదా సరదాగా మాట్లాడారు. సో తర్వాత లుక్ టెస్ట్ చేసాం, అందరికీ లుక్ టెస్ట్ చేసాం. ఇప్పుడు మీరు పోస్టర్ లో చూస్తున్నవన్నీ లుక్ టెస్ట్ లో తీసిన ఫొటోస్ యాక్చువల్గా. సో లుక్ టెస్ట్ చేసి సరిపోయారు అనుకున్నప్పుడు వాళ్ళని, తర్వాత దీన్ని ఆ తల్లి క్యారెక్టర్ చేయడానికి అత్యద్భుతమైన నటి కావాలి. ఇప్పుడు దివ్య పిళ్ళై తీసుకోవడం, ఎందుకంటే ఆమె తలకు ప్రీవియస్ వర్క్స్ నాకు తెలుసు, ఆమె మంచి యాక్టర్ అనే విషయం నాకు తెలుసు, అది ఒకటి. రెండోది ఒక 10 ఏళ్ళ పిల్లలకి తల్లిగా నటించాలి. సో అది చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారని, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళలోన
ఒకరిద్దరిని అప్రోచ్ అయితే చేయమని చెప్పారు ఫస్ట్. ఒకరిద్దరేమో నేను హర్రర్ లాంటి సినిమాలు చేయమండి మేము అని చెప్పారు. సో దట్స్ ఓకే, నేను చేయలేను, నాకు ఇలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి, అవి ఏవో చెప్పారు, అయిపోయింది. సో తర్వాత నేనేమనుకున్నానంటే నిమిషా సజియాన్ ఉన్నారు కదా మలయాళంలో, సో నిమిషా సజియాన్ కానీ లేకపోతే ఈవిడ మన దివ్యా పిళ్ళయ్య గారు కానీ లేకపోతే మన కొంకణ శర్మ హిందీ నుండి వీళ్ళని అప్రోచ్ అవుదాం అనుకున్నాం. సో నేను మిగతా వాళ్ళని అప్రోచ్ అయ్యాను, బట్ బడ్జెట్ ఫిట్టింగ్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు అది ప్రాపర్గా అవ్వదేమో అనిపించింది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా, ఈవిడ ఏంటంటే ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నారు ఒకటి, రెండోది మంచి యాక్టర్స్, తర్వాత ఒప్పుకున్నారు. ముందు హెసిటేట్ చేశారు, కథ అంతా చదివిన తర్వాత ఇంగ్లీష్లో పంపించాను. సార్ చాలా అంటే మంగళవారంతో ఒక ఇమేజ్ ఉంది, బట్ ఆ ఇమేజ్ ఇందులో బ్రేక్ అవుద్ది. నేను ఒకటే చెప్పాను, ఆ ఇమేజ్ ఇందులో బ్రేక్ అవుద్ది, ఫస్ట్ థింగ్ మీ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండేది అని చెప్పాను. కానీ ఆమె ఒక్కరోజు టైం తీసుకున్నారు, ఎస్ చెప్పారు. ఇంకా ఆ పిల్లల్ని నేను ఆడిషన్ ద్వారా తీసుకున్నాను. సో నేను యాక్చువల్గా మదనపల్లి ఇన్సిడెంట్ ఎందుకు గుర్తు చేశానంటే సార్, వాళ్ళిద్దరు చూడడానికి ట్విన్స్ లా ఉంటారు వాళ్ళు మదనపల్లి ఇన్సిడెంట్ లో. సో ఇక్కడ కూడా వీళ్ళు జనని, చిన్న పాప పేరు జనని, ఆ పాప వాళ్ళకి ఇంకొక చెల్లెనో వాళ్ళు కూడా ట్విన్స్. సినిమాలో కనిపించింది వాళ్ళిద్దరు ట్విన్స్ సార్, లేదంటే ట్విన్స్ సార్? హనీ క్యారెక్టర్ ఏం చేశానంటే నేను ట్విన్స్ కావాలని అనుకున్నాను. అనుకోవడానికి కారణం ఏంటంటే టు అవాయిడ్ విఎఫ్ఎక్స్. ఫస్ట్ విఎఫ్ఎక్స్ తో చేయదలుచుకోలేదు నేను సినిమాని, ఎక్సెప్ట్ ఆ పిల్లి సీన్లు తప్ప మిగతాది మొత్తం నేచురల్గా వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకి యానిమల్ బోర్డు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సినిమాకి ఇబ్బంది అవ్వకూడదని దాని వరకు విఎఫ్ఎక్స్ అనుకున్నాం. ఏది పిల్లి ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు, మిగతాదంతా కూడా నేచురల్. సినిమాలో ఒక్క దగ్గర కూడా విఎఫ్ఎక్స్ వాడలేదు. సార్ ఇది హనీ సినిమా వరకు వచ్చేసరికి నార్మల్గా మిగతా హర్రర్ సినిమాలకు ఏ విధంగా ఇది డిఫరెంట్ గా చూడొచ్చు సార్? మిగతా హర్రర్ సినిమాలు, ఇలాంటి సినిమా అసలు ఇండియన్ సినిమాలో రాలేదు ఫస్ట్ థింగ్. ఎందుకు అని అంటే ఇందులో దెయ్యం ఉండదు, దేవుడు ఉండడు, సో జంప్ స్కేర్స్ ఉండవు. కానీ మీరు సినిమా చూసారు కదా, చూసినంత సేపు ఒక అన్సెట్లింగ్ ఎక్స్పీరియన్స్, ఒక డిస్టర్బెన్స్, ఒక అయ్యో అయ్యో ఏం జరుగుతుందా ఇంకేమి, ఆ భయం అయితే వచ్చింది కదా, అదే ఈ సినిమా తాలూకా జోనర్. అందుకని దిస్ ఇస్ ద సైకలాజికల్ హర్రర్ అని చెప్పింది. అంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ అంతా చూసిన తర్వాత అందరూ చెప్పింది ఏంటంటే 2-3 రోజులు వెంటాడుతూ ఉండడం, చాలా ఇబ్బంది పడడం, అయ్యో ఇలా జరగకుంటూ ఉండే బాగుండదని చాలా మంది నన్ను తిట్టారు సోషల్ మీడియాలో. అన్ని కూడా నేను చాలా కాంప్లిమెంట్స్ గా ఫీల్ అవుతున్నాను. చాలా మంది తిట్టారు, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, అది హ్యాపీ ఎండింగ్ ఉంటే బాగుండేది కదా అలాగే ఉంటే. బట్ అది ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఆ ఎండింగ్ ప్రేక్షకుల మీద వదిలేసినట్టు, అంటే వాళ్ళే అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది. సార్ ఇది హనీ సినిమా ఒక రేషనల్ లైన్ మీద తీసినటువంటి సినిమాగా ఉంది కదా. లైక్ సినిమా చూసిన తర్వాత చాలా వరకు పెద్దగా టాక్ రాలేదని ఒక చిన్న ఉంది సార్. లైక్ సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను ఎప్పుడు అది పట్టించుకోను. ఇప్పుడు అమెజాన్ లో వచ్చిన తర్వాత దాని టాక్ వేరేలాగా వస్తుంది ఒకటి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కూడా లిమిటెడ్ రిలీజ్ చేసాం. అంటే మా సినిమాతో పాటు 8 సినిమాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం మేము అనుకున్నది ఏంటంటే ఇది చాలా లిమిటెడ్ గా చేయాలనేది అనుకున్నాం. ఈ రిసెప్షన్ 2 వారాల రన్ను రిసెప్షన్ వచ్చింది అంటే అది చాలా ఎక్కువ, నేను ఆలోచించిన దానికంటే ఎక్కువ. అంటే మా పరంగా చూసుకుంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే ఎక్కువ వచ్చినట్టు ఇన్ఫాక్ట్ ఒకటి. సో అప్పుడు అమెజాన్ లోను సన్నెక్స్ట్ లోను వస్తుంది. సన్నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఒక 1 month వస్తుంది, అమెజాన్ లో రెగ్యులర్ గా ఉంటుంది, అన్ని భాషల్లో ఉంటుంది. సో అది వచ్చిన తర్వాత మీరు అగైన్ మళ్ళీ మార్చ్ ఫస్ట్ వీక్ లో కనుక చూస్తే మీకు ఆ నంబర్స్ అవన్నీ కూడా కనిపిస్తే మీకు అర్థం అవుతుంది. సో రిసెప్షన్ అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని రికమెండ్ చేయాలి. IMDbలో నాకు ఇప్పుడు దాకా నా సినిమాల్లోన నా బెస్ట్ వర్క్ పలాస అంటారు. పలాస కూడా 6.5 7 ఎంతో ఉంటుంది. సో శ్రీదేవి సోడా సెంటర్ కూడా అంతే 6.5 7 ఉంటుంది. దీనికి 7.5 to 8 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రివ్యూస్ అన్ని వచ్చిన తర్వాత అటు ఇటు వచ్చిన తర్వాత 7.5 ఉంది. 7.5 వచ్చిన IMDb సినిమా నా వరకు. సో అదైతే ఎవరు ప్రభావితం చేసేది కాదు కదా, వెరీ జెన్యూన్ ఇది ఒకటి ఉంటుంది. రెండోది రెస్పాన్స్. అంటే ఈ సినిమా అవుట్ ఆఫ్ 100 40 మందికే నచ్చుద్ది, 60 మందికి నచ్చదు. రెగ్యులర్గా ఉండే వాళ్ళకి 60 మందికి నచ్చదు, రెగ్యులర్ ప్రేక్షకుడికి. ఎందుకంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉండదు, పాటలు ఉండవు, ఫైట్లు ఉండవు, ఏముండదు. హర్రర్ చూసే వాళ్ళకి, జంప్ స్కేర్ చూసే వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ థ్రిల్ కావాలి, భయపడటం కావాలి. ఇందులో భయం అంతా కూడా మానసికమైన భయం ఉన్నాయి ఏర్పడుతుంది. ఆ సెటిలింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకున్న వాళ్ళు అట్ ద సేమ్ టైం అదే చెప్తున్నారు కదా, ఇది ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్. అంటే అందుకని అమెజాన్ లో వచ్చిన దాకా నేనేం చెప్పలేను మీకు. అంటే
అదేమవుద్దో నాకు 100% ఐడియా ఉంది. బట్ అది ఇప్పుడు చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అందుకని నేను దాని గురించి మాట్లాడడం. సార్ ఇప్పుడు మీ సినిమాలు అన్నీ చూస్తూ ఉంటే నార్మల్గా సోషల్ కాజెస్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో పలాస చూసుకుంటే కులం మీద తీసినట్టు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఈ నార్మల్గా మానసిక రుగ్మతలు దాని మీద తీసినటువంటి హనీ కావచ్చు. సో నార్మల్గా ఇది సమాజంలో ఉన్నటువంటి వాటి మీద, సామాజిక రుగ్మతల మీద మీ దృష్టికోణమా, లేకపోతే మీరు సాహిత్య సమాజానికి కొంచెం దగ్గరగా ఉంటారు, వాళ్ళతో ఉండడం వల్ల వచ్చినటువంటి భావజాలమా, ఏ విధంగా చూడొచ్చు? అది భావజాలము లేకపోతే దృష్టికోణం అని పక్కన పెడితే, సినిమా అంటే ఆర్ట్ తాలూకా ప్రాపర్ పరమార్థం ఏంటంటే నేను నమ్మేది అంటే ప్రతి మనిషికి ఒక ఫిలాసఫీయో సిద్ధాంతం ఏదో ఉంటుంది కాబట్టి. సో ఆర్ట్ ఫామ్ తాలూకా మెయిన్ ఇది ఏంటంటే ఒక టార్చ్ లైట్ వేసి చూపించగలగాలి. అంటే ఇప్పుడు మీకు విప్లవోద్యమాలు తీసుకున్న ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా అని చెప్పట్లేదు, మన రాష్ట్రం అని చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఏ విప్లవోద్యమం తీసుకున్నా, ఎటువంటి రెవల్యూషన్ ఇది తీసుకున్నా వాటిలో ప్రధాన పాత్ర పోషించేది ఎప్పుడు కూడా ఆర్టిస్టులే. సో మన లోకలైజ్కి వచ్చినప్పటికీ తెలంగాణ ఉద్యమం అన్నది తీసుకుంటే, తెలంగాణ ఉద్యమాన్ని జనాల్లోకి ప్రభావవంతంగా తీసుకెళ్ళింది ఎవరు అని అంటే కళాకారులే. సాహిత్యం, ఆటపాట అదే కళాకారులు అంటే ఇందులో ఆర్టిస్టులు అంటే రైటర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఒక పాటలు పాడే ఆయన అయి ఉండొచ్చు, ఒక డ్యాన్స్ చేసే ఆయన అయి ఉండొచ్చు, ఒక పోయెట్ అయి ఉండొచ్చు, అన్ని రకాల కళ్ళు, డ్యాన్స్ ఎవరైనా కావచ్చు, ఒక డప్పు కళాకారుడు కావచ్చు. వీళ్ళంతా కలెక్టివ్గా చేసి ఒక విషయాన్ని చెప్పగలగడం వల్లే ఉద్యమాలన్నీ నిర్మించబడ్డాయి. నిర్మించిన ఉద్యమాలు ప్రభావవంతంగా జనాల్లోకి వెళ్ళగలిగాయి. అలాగే సినిమా అనేది కూడా చాలా శక్తివంతమైన సాధనం. అంటే ఇప్పుడు ఈ సినిమా తాలూకు పరమార్థం, కోటి మంది ఈ సినిమాని చూసి కోటి మంది మారిపోతారని అనుకోవడం అనేది అవివేకం అవుతుంది. మారిపోవాల్సిన పని కూడా. ఈ సినిమా మొత్తం చూసి ఒక్కరికి ఒక ఆలోచన వచ్చింది అని అంటే దట్ ఈస్ గుడ్. అది ఒకటి, అది చాలు ఈ సినిమాకి, అది నెరవేరినట్టే. రెండవది రేషనలిస్ట్ అన్న పదాన్ని మీరు ఇంతకు వాడారు కదా. సో రేషనలిజం మీద సినిమాలు వచ్చి, తెలుగులో సినిమాలు వచ్చి దాదాపు 2.5-3 దశాబ్దాలు అవుతుంది. రేషనలిజం మీద అసలు అంటే మూఢనమ్మకాలు ఇది అలాంటి లేదు. యాక్చువల్గా ఇలాంటి సినిమాని అందరికీ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది, అంత ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు ఓటీటీలకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు, అందులో ఇబ్బంది లేదు. కానీ దట్స్ వాట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇందాక చీకటి అనే కథ ద్వారానే మన హనీ సినిమా పుట్టింది అని చెప్పేసి చెప్పారు. మీ షార్ట్ స్టోరీస్ లో పుష్పలత నవ్వింది, అవును, అండ్ చున్ని, అవును, ఈ రెండింటి గురించి అసలు ఏంటి సార్, అసలు ఎట్లా ఉంటాయి సార్ ఆ స్టోరీస్? పుష్పలత నవ్వింది సినిమా చేయాలని నాకు 100% ఉంది. అది ఎప్పుడు చేస్తానని తెలియదు, బట్ ఖచ్చితంగా చేస్తాను. ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఆగిపోయింది, అంటే రకరకాల కారణాలు. అది ఇప్పుడు కమర్షియల్ గా చేయాలి అని, అంటే అదంతా కావాలి బట్ కమర్షియల్ గా చేయాలని ప్రొడ్యూసర్స్ అడిగినప్పుడు, అది కమర్షియల్ అని అంటే దాంట్లో ఏం పెట్టాలో నాకు కొన్ని ఐడియా ఉన్నాయి, అంతవరకే వెళ్ళగలను. ఆ లిమిటేషన్స్, ఆ క్రియేటివ్ డిస్కషన్ దగ్గర ఆగిపోయినా ఉన్నాయి. కానీ బట్ ఏదైనా కాకపోయినా నేనైతే చేస్తాను, నేనైనా ప్రొడ్యూస్ చేస్తాను దాన్ని, బట్ చేస్తాను ఖచ్చితంగా. అది ఖచ్చితంగా చేయాల్సిన సినిమా. చున్నీ సార్, చున్నీ అన్నది ఇప్పుడేమి అదేం ఐడియా లేదు ఇంకా. చున్నీ అన్నది డిఎన్ఏ మెట్రో అని చెప్పి నేను సినిమాలోకి రాకముందే ఒక ఫిల్మ్ కింద చేశాను, అది ఉంది. బట్ దాన్ని మళ్ళీ ప్రాపర్గా ఎడిట్ చేసి ప్రాపర్గా ఇచ్చేసి అది రిలీజ్ చేయాలన్న ఆలోచన ఉంది. అది అయిపోయింది, చేసేసాను, షార్ట్ ఫిల్మ్ కింద చేశాను. సార్ సినిమాలోనే కాకుండా దానికంటే ముందు మీరు సాహిత్యంలో ఉన్నారు. సో సాహిత్యం గురించి అంటే మీ సాహిత్యం ముందు ఏం లేదు, సాహిత్యంలో ఎప్పుడు ఉన్నట్టే. సాహిత్యంలో ఉండడం అంటే రాస్తున్నాం ఉన్నట్టే. బట్ నేనేం పెద్ద సాహిత్యకారుని అయితే అనుకోను, నాకు అనిపించింది రాశాను. ఆ కథలకి మంచి గుర్తింపు వచ్చింది అంతే. చదవడం అనేది, మంచి సాహిత్యం చదవడం వల్ల ఏంటంటే కొంచెం మన చూపు లేదా మన దృక్పథం అనేది కొంచెం విశాలం అవుతాయి అంతే. అంతమించి నేను మామూలు మనిషిని అట్లా ఇదైతే ఉండదు. నాకు అందరి మనుషులకు ఉండేది ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మంచి చెడు లేకపోతే ఒక 10 మంది జీవితాలను తెలుసుకునే అవకాశం, కానీ ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే తప్పు, సొసైటీ అసలు ఎలా ఉంది, ఏం చేస్తుంది, మార్కెట్, ఇదంతా కూడా మనకు తెలియదు. మార్కెట్ అంటే నేను సినిమా మార్కెట్ గురించి కాదు, టోటల్గా ప్రపంచం మీద, అంటే మనుషుల జీవితాలు. ఇప్పుడు ఈరోజు వచ్చిన మన చుట్టూ మనల్ని పొద్దున్న లేస్తే ప్రభావితం చేస్తే కొన్ని వందల ప్రోడక్ట్ల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఆ మార్కెట్ ని చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి సాహిత్యం ఇది ఇస్తుంది. అంటే ఒక 100 జీవితాలు మనకు తెలియాలంటే మనం 100 మందితో మాట్లాడలేకపోవచ్చు, బట్ 100 కథలు చదివినప్పుడు 100 జీవితాలు దొరుకుతాయి. కాబట్టి అది రైటింగ్ కి చాలా ఉపయోగపడుతుంది, మన చూపుని విశాలం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తెలుగు సాహిత్యకారుల్లో కాంటెంపరీ సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి, లైక్ కులం కావచ్చు, లేకపోతే ఈగో కావచ్చు, లేకంటే నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను ఎక్కువ అనేది కొన్ని ఉన్నాయి సార్. ఈ సందర్భంలో
నాకు తెలిసి మీరు ఈ తెలుగు సాహిత్యానికి సాహిత్యకారులతో చాలా దగ్గరగా ఉన్నారు. ఏ గుంపుకు మీరు దగ్గరగా ఉన్నారు? నేను డే 1 నుండి ఏ గుంపు కాదు. ఎస్. నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గుంపులు పెట్టుకున్నారా లేకపోతే డిఫరెంట్ అంటే ఐడియాలజీ బేస్డా లేకపోతే మనుషులు సాహిత్యం ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ చాలా హైలీ దాన్ని ఏమంటారు బాగా సమాజాన్ని స్టడీ చేసేవాళ్ళు లేకపోతే విపరీతంగా సమాజం పట్ల ఆర్తున్న వాళ్ళనే రాస్తారు, లేకపోతే వాళ్ళు రాయలేరు. సో అది రాసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏముంటుంది అంటే మీరు రాసిన కథ బాగా ప్రాచుర్యం పొందొచ్చు డిఫరెంట్ వేరియస్ రీజన్స్కి. నేను రాసిన కథ ప్రాచుర్యం పొందలేకపోవచ్చు, దానివల్ల వాళ్ళకి కినుక రావచ్చు. దానివల్ల ఇదొకటి. రెండోది ఏంటంటే ఒక భావజాలం బేస్డ్ కథలు రాసేవాళ్ళు, అంటే విప్లవ భావజాలంతో రాసేవాళ్ళు వేరు ఉంటారు, సోషల్ దృక్పథంతో రాసేవాళ్ళు వేరు, ఐడియాలజీస్ అంటే దళిత ఐడియాలజీతో కథలు రాసేవాళ్ళు వేరు, స్త్రీలు అంటే ఉమెన్ పర్స్పెక్టివ్ రాసిన రైటర్స్ వేరు. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ భావజాలతో రాసిన వాళ్ళతో వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్షన్ ఉండొచ్చు. దాన్ని బయట నుండి మనం గుంపులు లేకపోతే వేరే ఇవి గ్రూప్స్ కింద ఉన్నారని మనం పొరబడవచ్చు. ఇది కాకుండా ఏవైనా కావచ్చు, ఇలా ఉన్నాయా ఉండవా లేకపోతే ఈ పీఠాలు ఉన్నాయా ఇవన్నీ కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అసలు అందులోనే ఎప్పుడూ లేను. అంటే గుంపుల్లోనో లేకపోతే నన్ను ఎవరు పిలిచినా నన్ను పిలుస్తారు, అందరూ పిలుస్తారు, అందరి దగ్గరికి వెళ్తాను, అందరితోనే మాట్లాడతాను. నేను సబ్జెక్ట్ వరకు మాట్లాడి వచ్చేస్తాను కాబట్టి నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు. రెండోది నా పర్సనల్ ఇదేంటంటే ఇప్పుడు నేను ఏదో రాశాను కాబట్టి నేను గొప్పను అనుకోవడం అనేది అయితే నేను అనుకోలేను. ఎందుకంటే నేను ఇప్పుడు కాంటెంపరీ సాహిత్యంలో ఉన్న వాళ్ళని తీసుకుంటే నేను కింద నుండి ఒక రెండో ప్లేస్లో ఉంటే గొప్ప. ఓకే. అంతకంటే అద్భుతంగా కథలు రాసేవాళ్ళు, అద్భుతమైన ఇది రెగ్యులర్గా నేనైతే ఏం రాస్తాను నాకు ఎప్పుడో అనిపించినప్పుడు రాస్తున్నాను. బట్ పొద్దున్న లేస్తే ఇదే పని మీద ఉండి దాన్ని సాహిత్యాన్ని ఒక ఇది చేసుకునే వాళ్ళు, అంత ప్రాపర్గా రాసేవాళ్ళు, దాన్ని పబ్లిష్ చేసేవాళ్ళు, దాన్ని బయటకు తీసుకెళ్లేవాళ్ళు, బుక్ ఎగ్జిబిషన్స్లో ప్రదర్శించేవాళ్ళు, ఎక్కడెక్కడో దేశం మొత్తం మీద జరుగుతున్న ఎగ్జిబిషన్స్కి లేకపోతే బుక్ ఫేర్స్కి వెళ్ళి అటెండ్ అవుతున్న వాళ్ళు, సాహిత్య చర్చల్లో పాల్గొనే వాళ్ళు, వాళ్ళందరి ముందు పోలిస్తే నేను అసలు ఏం కాదు. పీపీలీకం దట్ జస్ట్ చిన్న డ్రాప్ నేను. కాబట్టి నేను వాళ్ళందరినీ జడ్జి చేయడమో లేకపోతే చేసినంత ఇదైతే లేదు. నాకు దక్కిన అదృష్టం ఏంటంటే అందరితోనే నేను దగ్గరగా ఉండగలగటం. గ్రేట్. అది జస్ట్ బికాజ్ ఆఫ్ నేను ఇలాగా దేనికి అంటి ముట్టకుండా ఉన్నాను కాబట్టి అలాగ ఉన్నానేమో. అంటే నా వల్ల ఎవరికి హాని లేదు, మేలు లేదు అన్న దీనివల్ల ఉండుండొచ్చు. అంతేగాని నాకైతే ఏమి పర్సనల్గా నేను ఈ గ్రూప్కి చెందిన వాడిని చెప్పుకోవడం అయితే ఏం లేదు. నేను రెగ్యులర్గా కలిసేది ఏంటంటే డే 1 నుండి, అంటే నేను ఇందులోకి రావడానికి ఎవరు ముఖ్య కారణం అంటే మహమ్మద్ కదీర్ బాబు గారు. ఆయన రైటర్స్ మీట్కి వెళ్ళాను నేను. కాబట్టి కదీర్ బాబు గారు రైటర్స్ మీట్కి వెళ్ళినప్పుడు నాకు కలిసిన ఫస్ట్ సాహిత్యకారులు అంటే వెంకట సిద్ధారెడ్డి, మహి బేజవాడ, అల్లం రాజయ్య గారు, తర్వాత పూడూరు రాజిరెడ్డి గారు, నాగేంద్ర కాశీ, మానస ఇండ్లూరి, ఝాన్సీ పాపుదేసి, ఇలా ఉన్న వాళ్ళందరినీ నేను అక్కడ కలిశాను రైటర్స్ మీట్లో. వాళ్ళు నేను అందరం కలిసి కొన్ని పుస్తకాలు పనిచేస్తాం. అంటే ఎవరో ఒక సంకలనం తెద్దాం అనుకున్నప్పుడు, ఇప్పుడు మీరు తెద్దాం అనుకున్నప్పుడు మిగతా 10 మందికి కూడా అలాగ అడుగుతారు. అంటే ఒక థీమ్ బేస్లో ఏమైనా కథలు ఉంటే పంపించాలంటే అప్పుడు ఉన్నప్పుడు పంపించినప్పుడు అలాంటివి నా 1-2 సంకలనాలు వచ్చాయి. సంకలనం వచ్చినప్పుడు సంకలనాన్ని ఆవిష్కరించుకునేటప్పుడు లేకపోతే దీంట్లో రెగ్యులర్గా కలుస్తాం కాబట్టి ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. సో వాళ్ళు అందరూ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు పొద్దున్న లేచి రెగ్యులర్గా కలిసేవాళ్ళు ఎవరు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక దగ్గర ఒక 50 మంది కలిసాం అనుకోండి, ఈ 10 మందితో ఫస్ట్ మనం వెళ్ళి మాట్లాడుకుంటాం. ఎందుకంటే వీళ్ళతో మనం రెగ్యులర్గా ఉంటాం కాబట్టి. అంటే ఇది గుంపా లేకపోతే ఇదే అనుకుంటే దాన్ని నేనేం చేయలేను. అంతవరకు మిగతా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాం? మనం ఒక చుట్టాలు పెళ్లికి వెళ్ళాం అనుకుంటాం, రోజు మన దోస్తులో లేకపోతే మన ఊర్లో మనకి ఇష్టమైన వాళ్ళు లేకపోతే మనం రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళు, మన చుట్టాలు బంధువులు, ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ 10 చైర్ల మధ్యలో కూర్చొని మాట్లాడతాం కదా. ఇది అలాంటిది నా వరకు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నేను జడ్జి చేయను, అభిప్రాయం చెప్పను. ఎస్ సార్. సార్ ఇది ఇప్పుడు సోషల్ కాజెస్ సినిమాలు తీస్తూ ఒక సింపతి కార్డు వాడి సినిమాలు తీసి లైక్ అవార్డులు కొట్టాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు అనే విమర్శలు కనుక మీ సినిమాలకు వస్తే, మీకు వస్తే దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? లేదు, నాకు ఎప్పుడు అలా రాలేదు. వచ్చినా కూడా అదేం కాదు. నేను ఇప్పుడేమి సమాజ సేవ చేస్తున్నానని అయితే అనుకోవట్లేదు. నాకు వచ్చిన ఆర్ట్తో నేను ఇందాక చెప్పాను కదా, నేను ఒక టార్చ్ లైట్ చూపించగలను. దాని ద్వారా నేను ఆ పని చేయడం ద్వారా నాకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా నేను నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. నేను జస్ట్ ఒక పని చేస్తున్నాను. పని ఏంటంటే కొంచెం మీనింగ్ఫుల్ పని అయ్యి ఉండొచ్చు. అది మేబీ ఏది నేను సరిగ్గా చేస్తే. సరిగ్గా చేయకపోతే అది వ్యర్థమే అవుతుంది. అవార్డులు, రివార్డులు లేకపోతే ఇంకోది సింపతి, సోషల్ కార్డు, ఇది ఏదైనా వాడాలనుకుంటే ఇప్పుడు దాకా నేను అలాగేం చేయలేదు. నాకంత ఇది కూడా ఇప్పుడు పలాస నేషనల్ అవార్డుకి వెళ్ళింది.
పంపించారు. బట్ దానికి లాబింగో లేకపోతే పలాసకి ఈ రోజు దాకా మేము ఎప్పుడు ₹10 ఖర్చు పెట్టలేదు. ఏంటి ప్రమోషన్ కానీ. అలాగే శ్రీదేవి సోడా సెంటర్కి సినిమాకి కావాల్సిన ప్రమోషన్ చేసామని తప్ప దాన్ని రివార్డులు దీని గురించే కాదు. బట్ అది సైమా దీంట్లో సుధీర్ గారికి దానికి అవార్డు వచ్చినట్టుంది అనుకుంటా. సుధీర్ గారికి వచ్చింది అనుకుంటా. దాని గురించి ముందుకు వచ్చిందో గుర్తులేదు, చెప్తున్నా మామూలుగా. సో పలాసకు నాకు సైమా వచ్చింది, సంతోషం అవార్డు వచ్చింది, సాక్షి ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది, పీకే రోజ్ ఫెస్టివల్లో పలాసను ప్రదర్శించారు. పారంజిత్ గారు పిలిచి ఒక ఇది ఇచ్చారు. ఇవేవి నేను చేసుకున్న తర్వాత భోపాల్ యూనివర్సిటీలో పిలిచారు, దానికి ఒక ఇది చేశారు. ఈ రోజుకి ఎవరైనా కలిస్తే మీరు పలాస డైరెక్టర్ కదా అంటారు. సో అంతే తప్ప నాకు అలాగైతే ఏం చేసుకోలేదు, ఇప్పటికీ ఆ ఐడియా అయితే లేదు. రెండోది ఈ సోషల్ మీడియాలోనూ ఎక్కడో పెట్టుకుని సింపతి క్రియేట్ చేసుకున్నంత ఇదైతే నేను ఎక్కడ అసలు కనిపించను. మీరు చూసారా నన్ను? అసలు ఎక్కడ కనిపించను నేను సినిమా తర్వాత మానే అయిపోయింది, నెక్స్ట్ సినిమా పని మీదకి వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ నేను ఒక 6 నెలలు కనిపించను. సినిమా వచ్చినప్పుడు ఆ 4 రోజులు నా ధర్మంగా నేను ఏం చేయాలో ఆ పని చేసుకుని పోతాను అంతే. కాబట్టి ఎవరో విమర్శిస్తున్నారని చెప్పి ఇప్పుడు నేనేమైనా చేస్తే నేను దానికి ఇది చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. నాకు అదే తెలియదు. సార్ పర్టికులర్గా పలాస సినిమాని తీసుకుంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా కరుణ కుమార్ అని అంటే అరే పలాస డైరెక్టర్ కదా అని చెప్పేసి అంటూ ఉంటారు సార్. లైక్ పలాస అనేది శ్రీకాకుళం నేపథ్యంలో జరిగినటువంటి ఆ టైంలో లైక్ పలాసలో కులం కనిపిస్తుంది, ఒక సున్నితత్వంగా ఉండేటువంటి రాజకీయం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఒక ఫిల్మ్ మేకర్స్ కావచ్చు కానీ, సినిమాల్లో ఉండేటి వాళ్ళు కావచ్చు కానీ, రాజకీయంగా ఏ విధంగా ఉండాలి? కళాకారుడు అనేవాడు దేనికి చెందుండకూడదు అని నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. అట్ ద సేమ్ టైం వాడికి ఉండే కంపల్షన్స్ ఉండొచ్చు, వాడు మనిషే కదా, వాడి కంపల్షన్స్ ఉండొచ్చు. బట్ వాడికి ఏమైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే దాన్ని కళ ద్వారా ఇంకొన్ని రుద్దడానికి అయితే ప్రయత్నించకూడదు అంతే. ఇదే నా అభిప్రాయం. అంతకుమించి రాజకీయం అంటే పొలిటికల్ అనేది నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, అంటే ఎటువైపు నువ్వు నిలబడుతున్నావు అన్నది, పీడిత పక్షమా పీడకుల పక్షమా అన్నది ఎప్పుడూ తీసుకోవాలి. నువ్వు ఎవరి పక్షం ఉన్నావు అన్న దాని మీద విన్నప్పుడు కళలోకి వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు పీడిత జనం ఎవరైతే పీడించబడుతున్నారో, ఎవరైతే దీంట్లో మార్జినైజ్డ్ సెక్షన్లో ఉన్నారో వాళ్ళ వైపే స్టెప్ తీసుకోవాలి. అది కళాకారుడు చేయవలసిన మెయిన్. ఇది వ్యక్తిగతంగా నీకు 100 అభిప్రాయాలు ఉండొచ్చు, దాన్ని నువ్వు నీ కళలోకి తీసుకురాకూడదు అన్నది నా అభిప్రాయం. ఓకే అంటే ఇప్పుడు సార్ మీ సినిమాల్లో కనిపించేటువంటి అంటే మీరు పీడితుల వైపే ఉంటారు కదా సార్, అంటే సినిమా పరంగా చూసుకుంటే. సో రియల్ లైఫ్ లో దాన్ని మేము ఇట్లా దీనికి యాప్ట్ చేసుకోవచ్చా? 100%. ఓకే ఏదైనా సరే ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకు ఈ క్వశ్చన్స్ వచ్చాయి, లేకపోతే మీరు పనిచేసే అంతా కూడా మీ క్యారెక్టర్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇది కాకుండా మనిషికి బలహీనతలు ఉంటాయి. మనిషికి బలహీనతలు ఎందుకు ఉండవు? ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఒక స్నేహంతో కూడిన బలహీనత రావచ్చు. ఎవరో వచ్చి నాకు ప్రచారం చేయని చెప్పొచ్చు, ఒక పొలిటికల్ మనకి ఇష్టమే లేకపోవచ్చు, బట్ స్నేహితుడి కోసం వెళ్ళి మనం ప్రచారం చేయొచ్చు. ఓకే, అది బలహీనత అనుకోండి, లేకపోతే కంపల్షన్ అనుకోండి, లేకపోతే సోషల్గా మనం బ్రతకడానికి వాళ్ళంతా కావాలి కాబట్టి వాళ్ళతో చేయొచ్చు. మనకు నచ్చని ఒక భావజాలంలో మన పిల్లలు ఉండొచ్చు, అది తప్పు అని చెప్పి మనం చెప్పలేము, విభేదించవచ్చు. కానీ నాకు ఇది నచ్చలేదని నేను చెప్పొచ్చు, కానీ నీకు ఇదే నచ్చాలని వాళ్ళకి నేను చెప్పలేను నా పిల్లలకి. అంతే కదా. సో నా భార్యకి ఇంకోటి ఉండొచ్చు, మా మదర్కి ఇంకోటి ఉండొచ్చు, వాటన్నిటి మీద నా తాలూకు దీని వరకు నేను రావచ్చు. బట్ కలెక్టివ్గా ఒక ఫ్యామిలీగా నేను ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు, మిగతా వాళ్ళందరికీ ఫ్యామిలీ సిస్టంలో ఉన్నాను కాబట్టి మిగతా వాళ్ళందరినీ సంతృప్తి పరిచే విధంగా నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా నేను కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. బట్ ఇది ఏది కూడాను నా వర్క్లోనో నా వర్క్ కల్చర్లోనో నేను బయటకు చెప్తున్న దాంట్లో ప్రతిఫలించకూడదు. అదే నా తాలూకా. పలాసలో ఒక సాంగ్ ని మీరు ఎడిటింగ్ లో తీసేశారు, ఒకసారి సాంగ్. ఆ సాంగ్ తీసేసిన తర్వాత అంటే మన సుకుమార్ సార్ చెప్పిన తర్వాత తీసేశారు. తర్వాత ఎప్పుడైనా అరే ఈ సాంగ్ ఉంటే బాగుండు? లేదు, తీసేయడం వల్లనే బాగా అనిపించింది. నేను కొత్త డైరెక్టర్ని, నాకు అంత జడ్జిమెంట్ అయితే లేదు. అంటే నేనేమనుకున్నానో అది మొత్తం దీనిగా తీశాను. సుకుమార్ గారి పాట చాలా బాగుంది, బట్ ఇక్కడ ఇది వద్దు, ఆ ఎమోషన్ కట్ అయిపోతుంది, తీసేసేయని చెప్పారు. సో అంత పెద్ద ఒక మాస్టర్ చెప్పినప్పుడు అది ఇదేం కాదు కదా, తీసేసాం. సార్ పలాస తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ కావచ్చు కానీ ఈ సినిమాలు తర్వాత మెట్రో కథలు, మట్టక, హాని, ఇప్పటి వరకు మీరు బ్యాక్ వెళ్ళి ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమాలో ఈ సీన్ మారిస్తే బాగుండు, లేకపోతే ఈ సినిమా ఇలా తీయకుంటే ఉంటే బాగుండు అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే
అది ఏదైనా కెమెరా కోసం చెప్తే చెప్పొచ్చు తప్ప వాట్ ఎవర్ ఏం చేసామో అది ఆ క్షణంలో అప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చింది. తర్వాత సినిమా అనేది కరెక్టివ్ డెసిషన్ నా వరకు. నేను ఒక్కనే కాదు, అందులో హీరో ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, ఇంకా ఎడిటర్ ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. తర్వాత సినిమాని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. అంటే ఇక్కడ కూర్చొని మనం మాట్లాడిన దానికంటే సినిమా పూర్తయి అంటే రష్ దగ్గర నుండి అది సినిమాగా ఎడిట్ టేబుల్ మీదకి వెళ్ళి సినిమాగా రూపుదిద్దుకొని ఆ తర్వాత దానికి సౌండ్ ఎఫెక్ట్స్, దాని తర్వాత మ్యూజిక్, డిఐ, అదే కలర్ గ్రేడింగ్ ఇవన్నీ జరిగి అది ఫైనల్ అవుట్పుట్ వచ్చి డబ్బింగ్ గిబ్బింగ్ అంతా అయిన తర్వాత వచ్చే క్రమంలో విపరీతమైన మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దానివల్ల ఇదవుతాయి. ఆ టైంలో మనం ఏం డెసిషన్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో డెసిషన్ తీసుకోలేకపోతే సరైన డెసిషన్ తీసుకోలేకపోతే అది నా ఫెయిల్యూర్ కింద నేను తీసుకోవాలి. అది ఫెయిల్యూర్ చేసిన తర్వాత ఇలా చేసుంటే బాగుండేదని మాట్లాడుకోవడం వల్ల ఏం లాభం లేదనేది. అలా అనుకుంటే ప్రతిదీ పలాస ప్రతి సినిమాకి కూడా అది ఉంటుంది, ఇది ఇలా చేసుంటే బాగుండేది. ఒక సినిమాకి అరే ఇక్కడ మనకు కొంచెం డబ్బులు ఉంటే బాగుండేది, ఇక్కడ కొంచెం దీన్ని ఇలా చేస్తే బాగుండేది అని కొన్ని సినిమాలకు అనిపిస్తుంది. కొన్ని సినిమాలకు ఇక్కడ ఈరోజు ప్రొడ్యూసర్తో నేను ఫైట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది, ఎక్కడైతే హీరోకి నేను నచ్చ చెప్పగలిగి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. బట్ ఆ రోజు నేను చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు నాకు ఆ హక్కు లేదు. ఎస్ సార్ ఎగ్జాక్ట్ పలాస గురించి మాట్లాడుకుంటే మీది కూడా పలాసే. సో పలాస అండ్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఈ సామాజిక రుగ్మతలు కావచ్చు కానీ ఈ రాజకీయంగా ఉండేటువంటి పరిణామాలు కావచ్చు కానీ ఏ విధంగా ఉంటాయి సార్? మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తారు? లేదు పలాసలో ఉన్నాయంటే తప్పు. ఫస్ట్ పలాస ఒక్క దగ్గరే ఉన్నాయి, మొత్తం శ్రీకాకుళం ఉంది. దానికి ఒక ప్రెమైస్ కావాలి, అందుకనే అది నేను పలాస అని పెట్టాను. ఫస్ట్ నా స్వార్థం ఏంటంటే ఒక కొత్త ప్రెమైస్ని చూపించాలి. తర్వాత అప్పటిదాకా తెలుగు సినిమాలో శ్రీకాకుళం జిల్లా వాళ్ళంటే గూన్సు లేకపోతే బుర్ర తక్కువ వాళ్ళు, వాళ్ళకి ఏమీ ఇది ఉండదు, పని మనుషులు, ఈ క్యారెక్టర్లు తప్ప రక్త మాంసాలు ఉన్న మనుషులుగా శ్రీకాకుళం ఉంది ఇప్పుడు ఎవరు ట్రీట్ చేయలేదు. సో శ్రీకాకుళం స్లాంగ్ని ప్రాపర్గా మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి తీసుకురావాలన్నది ఒక కోరిక. రెండోది ఆ జీడిపప్పు తయారీ, జీడిపప్పు అసలు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఇది అవన్నీ చూపించినప్పుడు కొత్త ప్రమేస్ వస్తుంది అన్నది ఒక దాని వరల్డ్ క్రియేట్ చేద్దాం అన్నది అనుకున్నది కాబట్టి పలాస. అది ఇప్పుడు పలాస అన్నది మనం ఇక్కడ తెలంగాణలో తీయచ్చు, రాయలసీమలో తీయచ్చు, గోదావరిలో తీయచ్చు, బీహార్లో తీయచ్చు, తమిళనాడులో తీయచ్చు, ఎన్ని ప్లేసెస్ అన్ని దగ్గరలో అదే ఉంది, వేరే వేరే రూపాల్లో ఉంటుంది. అంతే, కులం లేనిది ఎక్కడ ఉంది? అంతటా ఉంది సార్. ఎగ్జాక్ట్లీ సార్. పలాస గురించి అంటే శ్రీకాకుళం గురించి మాట్లాడుకుంటే నేను విజిట్ చేశాను శ్రీకాకుళం, దాదాపు ఒక 6 నెలలు అక్కడ ఉన్నాను. లైక్ కాశీబుగ్గ కావచ్చు కానీ, పాతపట్నం, టెక్కలి, ఇవన్నీ. నాకు ముఖ్యంగా పలాసలో ఉన్నటువంటి నువ్వుల రేవు అని ఒక విలేజ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, నాకు బాగా ఇష్టమైన ప్లేస్. మీకు పలాసలో ఫస్ట్ లక్ష్మణ్ మీసాల వీళ్ళు తాగుతూ మాట్లాడుకునేది నువ్వుల రేవులోనే షూట్ చేశాను. అది వెరీ యూనిక్ విలేజ్. 200 మందికి ఒకేసారి పెళ్ళి అవుతుంది, 200-300 మందికి ఒకేసారి పెళ్ళి అవుద్ది. ఆ ఊర్లో పిల్లలందరూ కూడా మీకు ఒకే సైజులో ఉంటారు. అంటే 3 ఏళ్ల పిల్లలు ఒక 100 మంది, 4 ఏళ్ల పిల్లలు ఒక 100 మంది అలా ఉంటారు. భలే ఉంటది. ఆ సముద్రం దగ్గరికి వెళ్తుంటే వేరే దేశంలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. విలేజ్. అండ్ తర్వాత నాకు బాగా నచ్చిన విలేజ్ బొడ్డుపాడు అనేది కంప్లీట్ విప్లవాల విలేజ్ సార్. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే కొంచెం కొత్త వైబ్ ఉంటుంది సార్. సార్ మీ కట్ర సంథింగ్ ఏదో విలేజ్ ఉంది కదా సార్, కాంట్రగడ్డ. ఓకే సార్. పలాస నుండి చెన్నై నుంచి హైదరాబాద్ మధ్యలో అబ్రాడ్ వెళ్ళినట్టున్నారు. ఈ అబ్రాడ్ ఏంటి సార్ అసలు? అబ్రాడ్ ఏం లేదు. అబ్రాడ్ నేను సింగపూర్ లో కంపెనీలో ట్రావెల్ ఏజెంట్ నేనప్పుడు. సో నాకు అక్కడ ఒక జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, DGM జాబ్ వస్తే జాబ్కి వెళ్ళాను అంతే. జాబ్ చేసి వచ్చేసాను. అది 2 ఏళ్ళుగా వెళ్ళాను, వచ్చేసాను మధ్యలోనే. ఓకే సార్. ఇంటి నుంచి 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా, ఆ టైంలో ఎప్పుడు కూడా ఫ్యామిలీని కలవాలని ఎందుకు ఉండదండి, అవన్నీ ఉంటాయి. బట్ ఇది ఒక దీంతో వెళ్తాం కాబట్టి అది సాధించుకొని రావాలన్నది ఏదో ఉంటుంది తప్ప ఎందుకు అదంతా ఉంటుంది. సార్ ప్రతి ఒక్క డైరెక్టర్ కావచ్చు కానీ, ఫిల్మ్ మేకర్స్ కావచ్చు కానీ, కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ, మెమొరీస్ అట్లా ఉంటాయి. మీ జీవితంలో ఒక హోటల్లో క్లీనర్గా చేశారు. నేనంటే దాని గురించి మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు కానీ, మీరు క్లీనింగ్ జాబ్ చేస్తున్నప్పుడు కావచ్చు కానీ, మిమ్మల్ని బాధించిన సందర్భాలు, లేకపోతే మీ సినిమా మీద అవి ప్రభావం చూపించిన సందర్భాలు ఎట్లా? లేదు, అడగలేదు. అదంతా ఇప్పటిదాకా నేను ఇంకెక్కడ ఏ సినిమాలోనూ రాయలేదు. అంటే ఆ జీవితం గురించి కానీ, ఆ వరల్డ్ గురించి కానీ అసలు ఏం రాయలేదు కాబట్టి అది అవుట్ ఆఫ్ ద ఈ క్వశ్చన్కి అదంతా ఏం లేదు.
మనకు ప్రభావితం చేసే, లేకపోతే బాధించేయో, లేకపోతే మనకి జరిగిన ఇన్సల్ట్స్ ఏమనంటే ఎవ్రీడే ఉంటాయి అవి. అంటే ఇప్పుడు 6 సినిమాలు తీసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ ఇన్సల్ట్స్ ఉంటాయి. అందరూ చెప్పుకుంటారు, లేకపోతే చెప్పుకోరు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్స్ ఉంటాయి ఓకే. సినిమాల్లో కానీ, వృత్తుల్లో కానీ, ఎక్కడ ఉండవు, ప్రతిరోజు ఉంటాయి. ఇంకా దాన్ని పట్టించుకొని అది ఇది చేత నుంచి మనం ఏంటి ఎయిదర్ ఇన్స్పైర్ అవ్వాలి, లేదా అదొక పాఠంగా తీసుకోవాలి. అంతమించి దాన్ని మనం గుర్తుపెట్టుకొని దాన్ని ఇచ్చాను. అంటే ఎవరో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ 10 ఏళ్ల కింద జరిగిన ఇన్సల్ట్ ఈ రోజు మనకి నవ్వు రావచ్చు. ఆ పూట మనం కోపంతో రగిలిపోవచ్చు, లేకపోతే బాగా ఏడవచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ ఈ రోజుకి అది ఉండదు. సో మొన్న కూడా దీంట్లో హే భగవాన్ హే బల్వంత్ సినిమా సుహాస్ కూడా చెప్పాడు, సక్సెస్ అయినా ఎవడో మన ఏదో గతంలో అన్నాడని చెప్పి దాన్ని గుర్తు నవ్వుతూ వెళ్ళిపోవడమే, ఏం పట్టించుకోకుండా నవ్వుతూ పని చేసుకుంటూ పోవాలి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అంతే. సార్ గ్రేట్ సార్. సార్ లైక్ మెట్రో కథలు ఆంథాలజీ సినిమాలో తీగలు పర్టికులర్ మీ జీవితంలో జరిగినటువంటి కథలు 4 కదీర్ బాబు గారు రాసిన కథలు. ఓకే ఓకే ఓకే. అది పాండమిక్ లో తీసింది, ఇమీడియట్ గా చెయ్యాలి, చాలా తక్కువ టైం ఉంది. ఆహా నుండి వర్క్ వచ్చింది, ఇమీడియట్ గా మాకు ఏదైనా చిన్న ఆంథాలజీ చేయనన్నారు. సో కరోనా నడుస్తుంది ఫస్ట్ పాండమిక్, అంటే అప్పటికి ఇంకా వ్యాక్సిన్స్ ఏం రాలేదు. సో విపరీతమైన ప్రెజర్లో చెయ్యాలి అది, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు రెడీగా ఉన్న కథలు కావాలి, అందులో 2-3 మించి పాత్రలు ఉండకూడదు, లిమిటెడ్ లొకేషన్ లో చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆఫ్ బీట్ కథలను ఎన్నుకున్నాను నేను. అంటే ఆఫ్ బీట్ ఫిల్మ్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాను. అంటే హంగులు, ఆర్భాటాలు, ఎంటర్టైన్మెంట్ ఇది కాకుండా జీవితంలో జరిగిన కథల్ని ప్రాపర్గా చెప్పాలని అనుకొని, అప్పుడు ఆయన ఆ మెట్రో కథల్లోంచి 4 కథలు తీసుకొని, తేగలు అనేది అందులో ఉండదు అనుకుంటా, తేగలు వేరే కథలు ఆయనదే కదా. సెల్ఫీ ఘటన అనేది బియాండ్ కాపీ ఉంటుంది, సెల్ఫీ అనేది మెట్రో కథల్లో ఉంటుంది, ఆయన రాసిన కథల్లో. బియాండ్ కాపీ అనే సంకలనంలోంచి ఘటన తీసుకున్నాను. తేగలు అనేది ఆయన ఫేస్బుక్ స్టోరీ ఏదో వచ్చింది అనుకుంటాను, అందులో వచ్చినట్టుంది, లేదా వేరే సంకలనం వచ్చింది, గుర్తు రావట్లేదు నాకు. 4 ఆయన రాసిన కథలే. ఆ 4 స్లైస్ ఆఫ్ లైఫ్ కింద 4 తీసుకున్నాను. తిరువీరు అన్నది ఫస్ట్ స్టోరీ ఉంటుంది, అది ప్రపోజల్ కూడా మెట్రో కథల్లో వచ్చింది. ఇవన్నీ సాక్షిలో వచ్చిన కథలు. స్టాండప్ కామెడీ చేశారు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది లమాకాన్ లో. ఇక్కడ విన్నాను సార్ నేను. లైక్ ఎందుకు ఎక్కువ సీరియస్ గా ఉంటారు? నేనేం సీరియస్ ఏం పర్సన్, అంటే నా మొహంలో కనిపిస్తుంది, నేనేం సీరియస్ మనిషిని అయితే ఇంకా. సీరియస్ మనిషిని అంటే మనం లోపల ఏమో ఆలోచిస్తాం, అది బయటకు ప్రతిఫలిస్తుందేమో. అంటే నేను ఎక్కువ సోషలైజ్ అవ్వను, ఎక్కువ మందిని కలవను, పార్టీలకు వెళ్ళను, అలాంటివన్నీ లేవు కాబట్టి ఇంకా సంభవం అలా ముద్ర పడిపోయిందేమో. సీరియస్ గా ఉంటాను నేను, నాకు కూడా తెలియదు మరి. సార్ నెక్స్ట్ వచ్చే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి సార్? నెక్స్ట్ సినిమాలన్నీ కూడా సామాజిక స్పృహతోనే ఉంటాయి. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, అంతే. ఎంటర్టైన్మెంట్ అంటే మళ్ళీ లైక్ పలాస అనుకోండి, పలాసలో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే మీకు వన్ ఆఫ్ ద మంచి మ్యూజిక్, మంచి పాటలు, డాన్సులు అన్నీ ఉంటూనే దాంతో పాటు కావాల్సిన సామాజిక స్పృహ ఉన్న అంశాలతోనే చేద్దామని అనుకుంటున్నాను. ఓకే ఓకే. నెక్స్ట్ కోడ్ డ్రామా అనుకుంటున్నాను. సో మోస్ట్ ప్రాబబ్లీ దానికి వెళ్ళొచ్చు. ఓకే ఓకే. అంటే ఎందుకు సార్ కమర్షియల్ వైపు ఎందుకు ఎక్కువ ఆలోచించారు? కమర్షియల్ అంటే ఏంటి మీ దృష్టిలో? నాకు తెలియదు. నార్మల్ గా ఎక్కువ హంగులు, ఆర్భాటాలు అనేటివి అంటే ఏమో మరి నాకు అది రాదు అనుకుంటాను. మేబీ నేను చేయలేనేమో. అంటే మరి మట్కా చేశాను కదా, హంగులు ఆర్భాటాలతో కూడా సినిమా చేయొచ్చు, అది కథ డిమాండ్ చేస్తే చేయాలి, అంతే. మట్కాని చాలా ఉదాత్తమైన కదా, బట్ సంభవం నేనే చెప్పాను కదా ఇందాక మీకు చెప్పినట్టు, నేనే ఫెయిల్ అయ్యాను. అది ఒక 15 రోజులు షూటింగ్ చేయలేకపోయాము. అది నేను దానికి స్టబాన్ గా లేను, రిలీజ్ డేట్ కి కూడా నేనే స్టబాన్ గా లేను. సో చాలా పరిస్థితుల మధ్యలో చేయాల్సి వచ్చింది. సో అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ అది. అందుకని ఇంకా దానికి ఫెయిల్ అయిందని అనుకుంటున్నారా సార్? ఫ్లాపే. ఓకే ఓకే. కమర్షియల్ గా మీరు చెప్పిన దీంట్లో ఫ్లాప్. మట్కా సినిమాగా పాస్ అయింది కాదు, బ్లాక్ బస్టర్ కూడా అయింది. అమెజాన్ లోకి వచ్చిన తర్వాత అది వేరేలాగా వెళ్ళింది. ఈ రోజుకి మట్కా సినిమా అభిమానించిన వాళ్ళు ఉన్నారు, మట్కా సినిమా గురించి నాకు ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు, మట్కా సినిమా గురించి చేసేవాళ్ళు ఉన్నారు. స్క్రీన్ ప్లేని, వరల్డ్ బిల్డింగ్ ని, ఎమోషన్స్ ని గెటప్ చేంజ్ చేసి హీరోతో పెర్ఫార్మెన్స్ చేయించడాన్ని, ఇవన్నీ కూడా పొగిడేవాళ్ళు ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు రావాలి. మళ్ళీ మీరు అడిగిన కమర్షియాలిటీ చూసుకుంటే నా అన్ని సినిమాలు కూడా ప్రాఫిటబుల్ సినిమాలే, ఏది లాస్ట్ సినిమా చేయలేదు ఈ రోజు దాకా. నిర్మాత పెట్టిన డబ్బుల మీద రూపాయి బోనసే వచ్చింది తప్ప ఎప్పుడు నష్టపోయిన నిర్మాతలు అయితే ఎవరు లేరు. ఓకే ఓకే.
సార్ మట్కాని ఎవరిదైనా బయోపిక్ అనుకోవచ్చా సార్? రతన్ ఖత్రి తాలూకా జీవితం నుంచి ఆ చిన్న మట్కా అన్న ఒక విషయం తప్ప మిగతా ఏమది బయోపిక్ అది. ఎందుకంటే మట్కా అనేది ఆల్రెడీ తీస్తున్నారు. మట్కా అనేది వెబ్ సిరీస్ గా వస్తుంది. అది ప్రాపర్ బయోపిక్, రతన్ ఖత్రి తాలూకా బయోపిక్ అంతే. ఇది ఇన్స్పైర్డ్ ఫిక్షన్ అంతే. ఎస్ సార్. సార్ ఓకే, నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను సార్, లైక్ సమాజ మార్పు కోసం సినిమాని ఎంచుకున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ అని. లైక్ నేను అట్లా అనుకోవచ్చా? లైక్ మిమ్మల్ని సోషల్ యాక్టివిస్ట్గా అనుకోవచ్చా? సోషల్ యాక్టివిస్ట్ అయితే 100% అనుకోవచ్చు. కానీ సమాజం మార్పు చెందుతుంది అనైతే నేను నమ్మను. ఓకే, అంటే ఒక సినిమా వలన అంత కాదు, అది న్యాచురల్ ఎవల్యూషన్ ఉంటుంది. అంటే వాళ్ళ మనుషులకు జరిగే వాళ్ళ ఇన్సిడెంట్స్ వలన, వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల, పర్సనల్గా జరిగే పరిస్థితుల వలన, వాళ్ళకి తారసపడే మనుషుల వలన, సంఘటన వలన ఏదైనా జరగాలే తప్ప సమాజాన్ని ఒక సినిమా మార్చేస్తుంది అనేది అయితే నేను నమ్మను. కానీ సినిమా ఒక పని చేయగలుగుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అని నేను ప్రతిసారి చెప్పేదే. టార్చ్ లైట్ వేసి చూపించగలుగుతుంది. ఇదిగో ఇక్కడ ఒక చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది, ఇది తప్పు, చూడండి, ఇలా చేయకూడదు. ఇదిగో ఇక్కడ ఆడవాళ్ళ మీద హింస జరుగుతుంది, ఇది తప్పు. ఇదిగో ఒక పేదవాడికి ఇలా అన్యాయం జరుగుతుంది, లేకపోతే ఒక రైతుకి ఇలా ఇది ప్రాబ్లం అవుతుంది. వీళ్ళంతా కూడా మన సొసైటీతో పాటు వాళ్ళంతా ఎగ్జిస్ట్ అయితేనే మనం కూడా అందులో ఎగ్జిస్ట్ అవుతాము. ఒక రైతుకి కోపం వచ్చింది అనుకోండి, దేశం నాశనం అయిపోతుంది. రైతు కోపం తెప్పించొద్దు మనం అని చెప్పగలుగుతాను. అది చూసిన వెంటనే ప్రతి ఒక్కడు ఇంకా ఇది చేయాలి అనుకుంటే ఎవరేం చేయలేం. రైతులు ఒక రాత్రిలో మారిపోయారంటే జనం, రైతులందరూ కూడా వేరేలాగా ఉంటారు, మన దేశం కూడా వేరేలాగా ఉంటుంది. అలా అనుకుంటే మనం మొత్తం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎకానమీలోకి వెళ్ళిపోతాం. బట్ అది ఎంతమంది మారుతారు? రైతుకి ఈ రోజుకి గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతు అనేది వ్యవసాయం చేయలేడు. వ్యవసాయం చేయకపోతే పంట పండించలేడు. పంట పండకపోతే రేపు పొద్దున మనకి నీ ఇంట్లో 100 కోట్ల డబ్బున్నా నీకు ఎండ్ ఆఫ్ ద డే ఇంత బియ్యం లేకపోతే నువ్వు అన్నం తినలేవు కదా. సో వాడిని మన నాశనం చేయొద్దు అని చెప్పడం వరకు కళాకారుడు చేయగలరు. నేనైనా, ఇంకో ఫిల్మ్ మేకర్ అయినా, ఇంకొక రచయిత అయినా, ఎవరైనా సరే చేయగలిగింది అది. అంతే తప్ప దాన్ని మనం చెప్తాం. అది ఎక్కడి నుండి చెప్పగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నుండి చెప్పేటప్పుడు అంత హానెస్ట్గా చెప్పగలగాలి. దాన్ని చాలా ప్రతిభావంతంగా కమర్షియల్గా చెప్పగలిగిన ఇప్పుడు శంకర్ గారు తీసిన జెంటిల్మెన్ ఉంది. అది విద్యా వ్యవస్థలో ఉండే డబ్బు గురించి మాట్లాడిన సినిమా, కంప్లీట్ కమర్షియల్ సినిమా. అది నేను చేయలేనేమో, మేబీ నాకు అది రాకపోవచ్చు, కానీ దాన్ని నేను ఇంకొక దీంట్లో చెప్పొచ్చు కదా. సో నేను రియలిజం అనేదాన్ని ఎక్కువ నమ్ముతాను. రియలిజం బేస్డ్ సినిమాలు చేయాలనేది నా ఇష్టం. అంటే నా లైటింగ్ కానీ, లేకపోతే నేను చేసే సినిమా కానీ ఏదైనా సరే ఒక రాగా మన చుట్టూ జరుగుతున్నట్టుగానే ఉండాలి. ఎస్ సార్. వై సినిమా సార్? లైక్ పుస్తకాలు రాయొచ్చు, లేదంటే ఆర్టికల్స్ రాయొచ్చు, న్యూస్ పేపర్లలో, న్యూస్ ఛానల్స్లలో వీటి గురించి మాట్లాడే సోషల్ కాజెస్ గురించి. వై సినిమానే ఎందుకు ఎంచుకోవాలి అసలు? సినిమా హానెస్ట్గా చెప్పాలంటే నాకు వృత్తి కావాలి. ఓకే, నేను నా భార్య పిల్లలను పోషించుకోవడానికి నాకు డబ్బు కావాలి. దానికి నేను చేయగలిగిన వృత్తి, నేను చేసిన వృత్తికి నాకు గుర్తింపు వచ్చిన వృత్తి ఇది కాబట్టి సినిమా. అట్ ద సేమ్ టైం నేను పుస్తకాలు ఇప్పటి వరకు రాసిన కథలు కానీ, పబ్లిష్ అయిన వాటి నుంచి కానీ నాకు ఈ రోజుకి చిల్లిగా కనీసం 5 పైసలు కూడా రాదు. లిటరేచర్లో మీకు ఏమీ రాదు, కానీ పేరు వస్తుంది. పేరు వస్తుంది. మీ కథ 10 మందికి చేరినప్పుడు ఒక ప్రశంస వస్తుంది, అంతవరకు ఓకే. అంత ఫైనాన్షియల్గా లిటరేచర్లో ఎవరు ఏమి సంపాదించలేరు. మీరు పబ్లిషర్స్గా ఉన్న వాళ్ళందరినీ అడిగితే, పబ్లిషర్స్ కూడా ఒకప్పుడు పబ్లిషింగ్ రంగం లాగా ఇప్పుడు లేదు. ఓకే, సో పబ్లిషింగ్ అనేది ఏంటంటే అవుట్ ఆఫ్ ప్యాషన్ తోని చాలా విపరీతంగా దీంతో ఉంటే తప్ప ఎవరు చేయలేరు. రైటింగ్ కూడా అంతే, రాయలేకుండా ఉన్నప్పుడు మాత్రమే రాస్తారు ఎవరైనా సరే. ఓకే, సో వై అదంటే సోషల్ డిబేట్సా లేకపోతే ఇదని అంటే అది నా వృత్తి కాదు, అది నేను చేయలేను. ఇప్పుడు అడిగిందని నేను సమాధానం చెప్తాను తప్ప నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఇతన్ని ఈరోజు ఈ డిబేట్లో నేను ఓడించి నా పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలన్నది అయితే నేను చేయలేను. ఓకే, ఎందుకంటే మీ అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను. మీరు ఒకటి అనుకుంటున్నారు, నేను ఒకటి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అది కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని ప్రూవ్ చేయాలని అయితే కోరుకోను. కాబట్టి నేను సోషల్ డిబేట్స్ చేయలేను. నాకు అనిపించిన దాన్ని నేను రాస్తున్నాను. సో అది అలాగే జరుగుతుంది. దాన్ని కొంచెం ఇంకా క్రియేటివ్గా రాసి, లేకపోతే విజువల్గా రాసిన దాన్ని కన్వర్ట్ చేసి సినిమా చేస్తున్నాను. అంతకుమించి నాకు శక్తి ఉండాలి కదా, అంతే నేను చేయగలను. సార్ ఈ రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా ఏమైనా? మన సినిమాలు కాకుండా మిగతా సినిమాలు. ఇది టోటల్ ఇదంటున్నారు. టోటల్గా నేను చూసిన సినిమాల్లోంచి చెప్పండి సార్. బాగా ఒక రోజంతా
ఆలోచించి డిస్టర్బ్ అయిన సినిమాలనే వాళ్ళు మంచి మంచి సినిమా అంటే ఏదో ఒకటి Yes, sir. ఎంటర్టైన్మెంట్ అయినా కావచ్చు, ఎనీథింగ్. లేకపోతే ఏదైనా సరే అది ఒకటి 2 రోజులు మనని కట్టిపడేసినట్టు ఉండాలి. ఎస్ సార్. ఎకో అనే సినిమా బాగా నచ్చింది నాకు. ఎక్కువ ఆ, మలయాళం ఎకో అనే- సినిమా. మలయాళం సినిమా బాగా నచ్చింది. ఎస్ సార్. ఆ తర్వాత ఈ మధ్య చూసిన ఇది కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా చాలా నచ్చింది. ఓకే. తర్వాత ఇప్పుడు గుర్తొస్తున్న ఒక్కొక్కటి దండోరా ఓకే. విపరీతంగా నచ్చింది. తర్వాత తిరువీరిది ఈ సినిమా ఉంది ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ షో అనేది ఈ అన్ని సినిమాల్లో కంటే బాగా నచ్చిన సినిమా. ఓకే. ఓకే. అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తుంది. అంటే ఒక సింపుల్ అంటే చాలా లేమెన్ తాలూకా సినిమా అది. ఎస్ సార్. అది నాకు బాగా ఇష్టం. ఆ లేమెన్ సినిమా అందులో హంగులు ఆర్భాటాలు ఏముండవు, చిన్న కాన్ఫ్లిక్ట్ అది అందరికీ ఉండేదే, అందరి ఇళ్ళలో జరుగుతుంది కదా అని నమ్మగలిగే ఒక కాన్ఫ్లిక్ట్, Yes. దాని మీద ఒక చిన్న హ్యూమరు, ఆ హ్యూమర్తో పాటు ఇది వచ్చిన అది నాకు విపరీతంగా నచ్చింది. ఓకే. ఓకే. ఎస్ సార్. సార్ ఇది ఈ ఎక్కువ అనే సినిమా ఈ మలయాళంలో వచ్చినటువంటి ఆ సినిమా చాలా మందికి ఎండింగ్ కావచ్చు, కానీ ఆ సినిమా అనేది ఒక 2-3 టైం చూస్తే కానీ అర్థం కానటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది చెప్తున్నారు అసలు దీని కంక్లూజన్ ఏంటి అని. మీ మాటల్లో దాన్ని ఎట్లా చెప్పారు? అదేంటంటే మీకు స్టార్టింగ్ నుండి ఆ సినిమా తాలూకా మొదటి ఇతివృత్తమే కుక్కలు. ఓకే. ఎస్ సార్. కుక్కలు అన్నవి దేని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే నేను కూడా అది ఇక్కడ స్పాయిలర్ అవుతుంది, చూడవలసిన చూడాల్సిందే, అది చెప్పను. కుక్కలు ఉన్నాయి. ఎస్. మలేషియా నుండి వచ్చిన ఒక ఆమె ఇక్కడ స్థిరపడిన ఆమె ఇది ఉంది. హ్యూమన్ రిలేషన్స్ ఎలాగున్నాయి, ఏం జరుగుతుంది, ఇదంతా ఉంది చూసారా. ఎస్. సో దాన్ని ఏంటంటే ఇది అని చెప్పలేము, అంటే ఒక్కొక్కలాగా అర్థం చేసుకోవచ్చేమో తప్ప ఇది అని అయితే నేను చెప్పలేను. నాకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పడం వలన ఏం లాభం లేదు. నేను దీని ద్వారా ఏం చెప్తానంటే మీరు 2-3 సార్లు చూసానన్నారు కదా, ఇంకో 3-4 సార్లు చూసినా కూడా తప్పు లేదు. ఆ సినిమా చూడదగిన సినిమా. సో దాంట్లో ఉండే రెండోది అంటే ఫిల్మ్ మేకింగ్ కూడా అది అంత ఈజీ మేకింగ్ కాదు, చాలా కష్టపడి చేయాల్సిన సినిమా అది. ఎందుకంటే ఆ క్లిఫ్ మీదకి మీకు ఏ వెహికల్స్ వెళ్ళవు, అటు సినిమా షూటింగ్ అనేది అంత ఈజీ విషయం కాదు, అంటే ఆ సినిమా తీసిన క్వాలిటీకి. సో ఆ విషయంలో చూసినా ఆ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది లోపల, అంటే చూసినప్పుడు ఇది చాలా కష్టంగా చేసిన సినిమా కదా అని అనిపిస్తుంది. సో అలాంటి ఇవన్నీ చూస్తే అది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కంక్లూజన్ ఏంటి అని అంటే ఆ సినిమా గురించి ఏంటి కంక్లూజన్ అనేది నేచరే కంక్లూజన్. దాన్ని నేచర్తో పాటు మనిషి ఉండాలి అంతే, మనిషికి మిగతాది ఏదో అవసరం లేదు, ప్రకృతిలో మనం ఒక భాగమే కాబట్టి అనేది. దండోరా సినిమాని ఎట్లా చూడొచ్చు? దండోరా సినిమా అనేది వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగా కుదిరి చాలా పరిణితి ఉన్న డైరెక్టర్ చేయగలిగిన ఫీట్ని ఆయన చేసినట్టు మురళీకాంత్. చాలా మంచి డైరెక్టర్ ఆయన. సార్ కొత్తగా వచ్చే డైరెక్టర్లకి, ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి ఎట్లా ఉండాలి, వాళ్ళు ఎట్లా ప్రయత్నాలు చేయాలి అనేది? అది మాస్టర్ క్లాస్ లాగా ఏదైనా చెప్పాలి. అది ఇప్పుడు మొదలు పెట్టాము. సో March 1st ఒక ఫస్ట్ మాస్టర్ క్లాస్ ఉంది. ఓకే. అది చేయొచ్చు, బట్ అది అంత లిమిటెడ్ సబ్జెక్ట్ కాదు. అంటే మామూలు ఇక్కడ ఏదో మళ్ళీ చెప్తాను కదా, కెమెరా గురించి మీరు ఇచ్చేయండి అని చెప్పి అడ్వైజ్లు ఇచ్చేది అది కాదు. నేనేంటంటే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోగలుగుతాను. నేను క్లాస్ ఎవరికి చెప్పను, ఎవరికి అడ్వైజులు ఇవ్వను. ఫస్ట్ థింగ్, అడ్వైజులు ఇవ్వడం అనేది అత్యంత మూర్ఖపు పని అని నేను నమ్ముతాను. సో అడ్వైజులు నువ్వు ఇలా చేయన్నది అయితే ఉన్నావు, నాకు జరిగింది మీకు జరగకపోవచ్చు. అది కాకుండా జనరల్గా మనం చేయవలసినవి ఏంటి అంటే ఒక సినిమా చేసేటప్పుడు నేను హర్డిల్స్ అన్నీ చూసి సినిమా చేశాను కాబట్టి, చాలా హర్డిల్స్ సినిమా మేకింగ్లో చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోగలను. నేను చేశాను కాబట్టి ఆల్రెడీ ఒక 6 సినిమాలు చేశాను కాబట్టి ఈ 6 సినిమాల తాలూకా ఏ డీటెయిల్ మీరు ఎలా చేయగలిగారు, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా అవన్నీ కూడా నేను చెప్పగలుగుతాను. సో టెక్నికల్గాను చెప్పగలుగుతాను అంతే. అంతేగాని సినిమా అంటే ఇది ఇలాగే సినిమాలు తీయాలంటే ఇవన్నీ మీకు ఉండాలని చెప్పడం అయితే నా ఉద్దేశం కాదు. అది నేను చేయనప్పటికీ ఏమీ లేకుండా. అంటే ఇప్పుడు మీకు విలేజ్ రాక్ స్టార్స్ అని ఒక సినిమా ఉంది. ఓకే, చిరుపుంజి దగ్గర తీసింది అనుకుంటా. ఆవిడ బాంబేలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ సంహవ్ ఆవిడకి ఇష్టం లేక ఆవిడ ఏం చేసిందంటే ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పిల్లలతో ఒక సినిమా తీసింది. ఆమె దగ్గర ఉన్న 5D కెమెరా పెట్టుకొని. ఓకే చేస్తే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింది, అద్భుతమైన పేరు వచ్చింది. ఓకే, సో అది నేను చేయలేను కూడా, ఆమె చేసింది కదా. సో ఇలాగే సినిమా తీయాలని నేనేమన్నా చెప్పడానికి అలాగే
సినిమా తీసినప్పుడు ఉండే ఇబ్బందులు నేను ఏమైనా చెప్పగలనేమో. ఎట్లా ఉంటాయి సార్? అంటే నార్మల్గా చాలా ఉంటాయి. ప్రతిరోజు బ్యాటిల్ ఉంటుంది మీకు. సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎవ్రీడే బ్యాటిల్ అది ఖచ్చితంగా. అంటే మా లైట్ మన కంట్రోల్లో ఉండాలి అని మనం అనుకోలేము. సో లైట్ ఉన్నప్పుడే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఆ టైంలో మిగతా వాళ్ళందరినీ సమన్వయపరచడం, యాక్టింగ్ రాబట్టుకోవడం, చేయడం ఇదంతా ఉంటుంది కదా. చేయాల్సిందే. ఎగ్జాక్ట్లీ సార్. ఒకటి నార్మల్గా స్క్రిప్ట్ మీరు ముందే వాళ్ళతో యాక్టర్స్తో చదివిస్తామని చెప్పేసి చెప్పారు. స్క్రిప్ట్ చదవడం వల్ల అసలు యూజెస్ ఎట్లా ఉంటాయి సార్ యాక్టర్స్కి? స్క్రిప్ట్ మొత్తం అందరికీ తెలియడం ఒకటి, స్క్రిప్ట్ రీడింగ్ అనేది చేయడం వల్ల ఎవరు ఏం చేస్తున్నారు అనేది సినిమా మొత్తం ఒకసారి చదువుతాం కాబట్టి సో అందరికీ అదొక బేసిక్ ఎక్సర్సైజ్ కింద ఉంటుంది. దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, సీరియస్గా తీసుకోకపోయినా పర్లేదు. అంటే సీరియస్గా తీసుకోవడం అంటే వాళ్ళు ఒకేసారి 10 ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళు ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు. వాళ్ళకు కూడా అది వినడం వల్ల ఏంటంటే నా క్యారెక్టర్ తాలూకా పరిధిది, నా క్యారెక్టర్ ఇలా ప్రవర్తిస్తుంది, ఇదంతా కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది కాబట్టి. రెండోది స్క్రిప్ట్ రీడింగ్లో అందరికీ పరిచయం అవుతారు. ఫస్ట్ సెట్లోకి వచ్చి కొత్తగా ఇది చేయడం కన్నా ఆ రోజు అందరికి పరిచయం అవుతారు. ఎందుకంటే అందరూ యాక్టర్లు, అందరూ యాక్ట్రెసెస్, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్ అందరూ ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఒకరికొకరికి ముఖ పరిచయం లేకపోవచ్చు. అది ఫస్ట్ జరుగుతుంది. ఒక సినిమాలో మీరు ఈ క్యారెక్టర్ చేస్తున్నారా, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అని మాట్లాడుకోవడానికి అవుతుంది. దాంతోపాటు స్క్రిప్ట్ మొత్తం చదువుతాం కాబట్టి ఓకే. రెండోది వాళ్ళకి ఒక నమ్మకం కలుగుతుంది. ఇదేదో అక్కడికి వచ్చి స్క్రిప్ట్ రాసుకొని అప్పటికప్పుడు మనకి చెప్పడం కాదు, ఇది ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది, మనం కూడా అంతే ప్రిపేర్ అవ్వాలని వాళ్ళకి సమాయత్తం అవుతారు. తెలంగాణ సినిమా గురించి మాట్లాడుకుంటే తెలంగాణ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా? పెళ్లి చూపులు, బలగం. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ఇది మన ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. సో ఒక తెలంగాణ స్లాంగ్తో యాక్చువల్గా ఆయన ముందు తీసిన సైన్మా అనేది నాకు చాలా ఇష్టం, తరుణ్ భాస్కర్ గారి సినిమా. బట్ అది మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ కాదు, షార్ట్ ఫిల్మ్ గానే ఉండిపోయింది కాబట్టి అది ఓకే. బట్ పెళ్లి చూపులు చూసినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. అంటే తెలంగాణ అప్పుడు దాకా తెలంగాణ మాట్లాడే వాళ్ళంతా రౌడీలు ఉంటారు, లేదంటే గూన్స్గా ఉంటారు, లేదనుకుంటే వాళ్ళు కూడా సేమ్ చాలా హ్యూమిలేషన్ ఉంటుంది సినిమాల్లో. అలాగే శ్రీకాకుళం కూడా ఉంటుంది. సో తెలంగాణ స్లాంగ్తో తెలంగాణ ఆత్మను పట్టుకొని ఒక అర్బన్ స్టోరీని అంత అందంగా చక్కగా ఆయన చెప్పినప్పుడు మనం చేయొచ్చు అన్నది నాకు ఇన్స్పిరేషన్. అదే సార్. మీరు నార్మల్గా ఈ సోషల్ కాజెస్ మీద సినిమాలు తీస్తున్నారు కదా, తెలంగాణకు సంబంధించినటువంటి వాటిల్లో తెలంగాణ నుంచి ఏమైనా సినిమాలు తీయాలనుకుంటున్నారా? తెలంగాణ నుండి నాకు బోల్డ్ స్టోరీస్ తెలుసు, అంతా తెలుసు, నాకు పట్టు లేదు. సో అది నాకు ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. అది నేను చేసినప్పుడు కంప్లీట్గా దాన్ని పూర్తిగా పట్టు అంటే నాకు స్లాంగ్ గురించి కాదు, స్లాంగ్ నేను మాట్లాడలేక నేపథ్యం అదంతా కూడా పూర్తి పట్టు కావాలి. అది నేను అంత అధ్యయనం చేయగలిగి చేసినప్పుడు ఆ నేపథ్యంతో సినిమా చేయాలండి. ఖచ్చితంగా ఉంది. శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయాలి? ఉన్నాయి. శ్రీకాకుళం ఉద్యమం, అక్కడ దాని గురించి ఉద్యమం బేస్ చేసుకున్నంత ఏం చేయట్లేదు. అంటే నా దగ్గర ప్రస్తుతానికి అట్లేదు, ఫ్యూచర్లో ఏమైనా వస్తే రావచ్చు, ఇప్పటికైతే ఏం లేదు. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. ఇది డైరెక్టర్ కరుణకుమార్ గారి సినిమా ప్రయాణం, చాలా విషయాలు మనతో పంచుకున్నారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి సినిమాని ఎంచుకున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్గానే కనిపిస్తారు. మీరు చూడండి, ఆయన సినిమాలు చూస్తూ ఒక్కొక్క సినిమాని, ఒక్కొక్క సీన్ని చాలా డీప్గా ఆలోచించండి. ఖచ్చితంగా మీకు ఒక సోషల్ యాక్టివిస్ట్ కనిపిస్తూ ఉంటారు. నాకైతే ఇంకొక పదం కూడా వస్తుంది, సామాజిక వ్యవసాయదారుడు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.